Premium triplex villas at Kollur, APR Projects. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాయండి. ఏం సార్ పార్టీ మారారు, బీజేపీలోకి వచ్చారు, రాజకీయ జూన్ 25 తారీఖు వచ్చా. కానీ రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ అది. నిజానికి రాజకీయంగా మీకు అసలు అరంగేట్రం చేసినటువంటి పార్టీ ఎందుకు వదిలేశారు? ఇది మన టీడీపీ. కొంతమంది బాధపడుతున్న పరిస్థితి ఉంది, అయ్యో టీడీపీని వదిలి వెళ్ళిపోయారు ఆయన అని. వదిలిపోయిన బాధ చాలా మంది పడుతున్నారు, కానీ దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, నేను కాదు. నేరం నాది కాదు. ఎందుకంటే ఆయన నాకు 1999 నుంచి 2004 వరకు బ్రహ్మాండంగా పనిచేస్తే, రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేస్తే అప్పుడు ఎమ్మెల్యేగా ఫస్ట్ నెంబర్ 1 ఏమో చంద్రబాబు నాయుడు గారిలో వస్తే నెంబర్ 2 ప్లేస్లో నేను వచ్చాను. పేపర్లో కూడా రాశారు, ఈనాడులో కూడా రాశారు అప్పట్లో, ఓకే బెస్ట్ ఎమ్మెల్యే అని చెప్పేసి. అటువంటిది 2004 ఎన్నికలకు వచ్చేటప్పుడు నా టికెట్ అడిగితే ఇవ్వాల. బుల్లి రామయ్య అని ఉన్నాడు ఎంపీ గారు, ఆయన చెప్పాడని చెప్పేసి, ఆయన చెప్పడం కూడా నేను విన్నా స్వయంగా. చంద్రబాబు నాయుడు గారు అంబికా కృష్ణ టికెట్ ఇవ్వకండి, మరణాన్న గారు ఒక టికెట్ ఇవ్వండి అని చెప్పి చెప్పడం కూడా నేను విన్నా. ఏంటి అందుక అంత కక్ష ఎందుకు సార్? ఏం చెప్తాం, కులాలు పెచ్చ ఏం చెప్పారండి అక్కడ. ఆయనకమ్మ ఈయనకమ్మ అనుకోవాలా, లేకపోతే అది బీసీ అండి అదండి ఇదండి ఏదేదో చెప్పేశాడు. నేను స్వయంగా విన్నానండి, కడుపు మండిపోయింది. చంద్రబాబు నాయుడు గారు పిలిచి కృష్ణ ఈసారి నీకు వద్దులే అంటే, అదేంటి సార్ నేను గ్యారంటీ గెలుస్తాను సార్, మంచిగా పేరు వచ్చింది సార్, నాకు సర్వేలో కూడా మంచి పేరు. అది తెలుసు, అక్కడ బీసీకి ఇవ్వాలి టికెట్టు, బీసీ ఎవరు లేరు, బీసీకి అతను ఒకటి ఛాన్స్ వచ్చింది, బీసీకి ఒకటి మిగిలిపోయాడు పశ్చిమ గోదావరి జిల్లాలో అని చెప్పారు. ఏం చేస్తాను, ఊరుకున్నాను. అయినా పార్టీని అలాగ పట్టుకు తిరుగుతూనే ఉన్నాను. 2009 వచ్చేసింది. 2009 వచ్చేసేటప్పటికల్లా మళ్ళీ పిలిచాడు చంద్రబాబు నాయుడు గారు. పిలిచి టికెట్ ఇచ్చాడు. దేనికి ఇచ్చారు? అప్పుడు చిరంజీవి హవా 24 సీట్లో ఎంతో గెలిచాడు కదా చిరంజీవి, 18 ఆ టైంలో పిలిచి ఆ కృష్ణ నువ్వు పోటీ చేయి అని చెప్పి నాకు టికెట్ ఇచ్చారు. చిరంజీవి దెబ్బకి కాపు ఓట్లంతా చీలిపోవటం, మీకు తెలుసుగా గందరగోళం అంతా ఓడిపోవటం, నేను ఓడిపోయాను, ఆయన ఓడిపోయాడు. 2004లోనూ ఆయన ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు గారు, తెలుసు కదా. నాకు టికెట్ ఇవ్వనప్పుడు ఆయన ఓడిపోయాడు. 2009లోనే ఆయన ఓడిపోయాడు. జరిగిపోయింది. అయినా అలాగే పట్టుకుని తిరుగుతూనే ఉన్నాను నేను నమ్మకంగా. మళ్ళీ ఇస్తారులే, ఓడిపోయాం కదా ఎలాగో, ఈ 2014 గ్యారంటీగా ఇస్తారులే అంటే, ఈలోపుగా రాష్ట్రం విడిపోవటం అంతా గందరగోళం అంతా జరిగిపోయింది. ఈ గందరగోళం అంతా జరిగిపోయిన తర్వాత 2014 వచ్చేటప్పటికల్లా మళ్ళీ పిలిచారు చంద్రబాబు నాయుడు గారు. పిలిచి కృష్ణ నీకు ఈసారి నేను ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనని చెప్పడానికి పిలిచారా? నీకు ఇవ్వను, నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, ఇది నా ప్రామిస్, నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, నువ్వు ఖచ్చితంగా హ్యాపీగా ఉండొచ్చు, అక్కడ కాపులకు టికెట్ ఇస్తాను ఎమ్మెల్యేగా, అతను నువ్వు ప్రచారం చెయ్యి, రాష్ట్రం కూడా తిరుగు, వైశ్య కమ్యూనిటీ తరపున రాష్ట్రంతో తిరుగు, ప్రచారం చెయ్యి, నీకు ఎమ్మెల్సీ నేను గ్యారంటీగా ఇస్తానంటే, అప్పుడు మా వైశ్య కమ్యూనిటీ వాళ్ళని పిలిచేసేసి వాళ్ళందరితో పెద్దవాళ్ళని కొంతమందిని పిలిచి ఆయనకి చెప్పించారు చంద్రబాబు నాయుడు గారికి. సార్ ఈ మా వాళ్ళండి, వీళ్ళతో కూడా చెప్పండి సార్ మీరు ఎమ్మెల్సీ ఇస్తున్నారని సంగతి అని చెప్పించాను. ఆ పెద్దవాళ్ళందరినీ తీసుకెళ్ళి చెప్తే వాళ్ళకు కూడా అంబికా కృష్ణకి నేను ఎమ్మెల్సీ ఇస్తాను, ఇది నా ప్రామిస్ అని చెప్పారు. ఓకే, ప్రామిస్ అని చెప్పారు. నేను నమ్మేశాను. 2014 ఎన్నికల్లో గవర్నమెంట్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. 14 అయిపోయింది, 15 అయిపోయింది, 16 అయిపోయింది, ఎమ్మెల్సీ రాలా. 3 విడతలు ఎమ్మెల్సీ వచ్చినాయి. 3 విడతల్లో కూడా నాకు ఇవ్వాల. చివరికి ఎంత చండాలం అయిపోయిందంటే, నా జిల్లాలో ఒక బీసీ క్యాండిడేట్కి 2వ సారి ఇచ్చారమ్మా ఎమ్మెల్సీ. అతను మామూలు వ్యక్తి అంటే అతను పెద్ద నాయకుడేం కాదు, ఎన్నికల నుంచి ఉంటే గెలవలేడు. అటువంటి వ్యక్తికి 2వ సారి కూడా ఇచ్చారు ఎమ్మెల్సీ. లొకేషన్ను చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒకే వ్యక్తికి సెకండ్ టైం 2వ సారి దేనికి ఇవ్వాలమ్మా నాకు అర్థం కాదు. కడుపు మండిపోయింది నాకు. కడుపు మండిపోయి ఇక నాకు ఇంత మోసం చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఎలాగ ఇంత మోసం చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చేయని పరిస్థితుల్లో నాకు కోపం వచ్చి నేను బాలబాబు గారితో చెప్పాను, సార్ నేను పార్టీ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి. 2017, 18, 19 ఎన్నికలేని కదా, 18లో అనుకుంటా, 18 మొదలులో ఎప్పుడు చెప్పాను. లేకదండి నేను బావగారితో మాట్లాడతానండి. బావగారితో మాట్లాడారో తెలియదు, కానీ కరెక్ట్గా 1 వీక్లో నాకు ఫోన్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి. ఇంకోసారి ఆఫీస్ రండి మాట్లాడదాం. వెళ్ళాను. వెళ్తే కృష్ణ నీకు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పాను, నిజమే, కానీ నేను ఇవ్వలేకపోయాను, బీసీలు ఇవన్నీ తెలుసు కదా నీకు, అయినా నా మాట ఎప్పటికైనా నేను ఇస్తాను,
ఎప్పటికైనా అంటే ఎప్పటికీ ఇస్తారు, ఎప్పటికైనా ఇస్తాను. అంతగా నువ్వు ఖాళీగా కూర్చోవడం దానికి టీటీడీ బోర్డు మెంబర్ కావాలా, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కావాలా, ఈ రెండిట్లో ఏదో ఒకటి నువ్వు నిర్ణయం తీసుకో, దాన్ని బట్టి నీ చాయిస్ ఈజ్ ఎవర్స్ అని చెప్పాను. ఏంటి ఇంత ప్రేమ వచ్చింది అనుకున్నాను నేను. సరే మరుసటి పొద్దునండి ఎఫ్డీసీ చైర్మన్ ఇవ్వండి, నేను చేసుకుంటాను. అప్పటికి ఎంతమ్మా గవర్నమెంట్ 10 సంవత్సరం 4 నెలలు ఉంది. ఓకే అయిపోవచ్చు. సంవత్సరం 4 నెలలు ఏం చేస్తాం. అయినా కూడా నేను బ్రహ్మాండంగా నా ఎఫ్డీసీని డెవలప్ చేశాను. వైజాగ్లో సైట్ చూశాను, వైజాగ్లో స్టూడియోలు కడతాం కోసం సైట్ చూసి బాలకృష్ణ గారికి 20 ఎకరాలు, ఏవిఎం వాళ్ళకి 20 ఎకరాలు, వాళ్ళ అప్లికేషన్స్ పెట్టారు. దానికి కంచి ఫైల్ అంతా నడిపాను. ఒక పక్క నంది నాటకాలకి నంది అవార్డ్స్ కార్యక్రమం పెట్టి చేశాను. ఇంత బ్రహ్మాండంగా చేశాను. సంవత్సరం 4 నెలలు గవర్నమెంట్ అయిపోయింది, పదవి అయిపోయింది, గవర్నమెంటే పోయింది. ఇక నాకు వేస్ట్ అనిపించింది. ఇంతగా నన్ను మోసం చేసి ఇంత చేసిన తర్వాత ఇంకా పార్టీలో ఉండటం వేస్ట్, ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి పోనీ ఇవ్వలేదంటే మా జిల్లాలోనే ఈ 3 టర్మ్స్లో 5గురికి ఇచ్చారు ఎమ్మెల్సీలు మా జిల్లాలో. నాకు ఎంత బాధగా ఉంటుందమ్మా. పబ్లిక్లో మీటింగ్లో 10,000 మంది మీటింగ్లో చెప్పాడు ఆయన ఇస్తానని చెప్పేసి. మా వయసు పెద్దలకి చెప్పాడు ఆయన. ఖమ్మంపాటి రామ్మోహన్ రావు ఎంపీగా ఉంటే ఆయన వచ్చి ఏలూరులో చెప్పించాడు పబ్లిక్లో. ఇన్ని చేసి కూడా ఏం చెప్పాలి. అందువల్ల నాకు ఒక చిరాకు వచ్చేసి విరక్తి కలిగి నేను బీజేపీలోకి వెళ్ళిపోయాను. మరి ఎఫ్డీసీ ఇచ్చారు కదా మీకు, ఇస్తే ఏంటి ప్రయోజనం ఏంటి? అప్పుడే మీరు డిఫర్ చేయాల్సింది, నాకు వద్దు అని డిఫర్ అయిపోవాలి. ఇప్పుడు ఎలాగుంటుందంటే సంవత్సరం 4 నెలలు ఉంది. ఈ సంవత్సరం 4 నెలల లోపల పోలేదు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే సరే మన ఇండస్ట్రీకి ఏదైనా చేయొచ్చు, నేను కూడా నిర్మాతను కదా, కొద్దిగా ఆశ ఉంటుంది కదా, నంది అవార్డ్స్ ఇవ్వాలి. అప్పటికే ఈ నంది అవార్డ్స్ అన్న ఇప్పిద్దాం మన నిర్మాతలందరూ నా ఫ్రెండ్స్, ఇప్పుడు డైరెక్టర్ అందరూ ఫ్రెండ్స్. సార్ మీరన్నా వెళ్ళండి సార్, నంది అవార్డ్స్ ఏదైనా ఇప్పించండి సార్, అలా మెరుగున పడిపోయినాయి అని చెప్పి వాళ్ళు అడిగారు. సరే అదన్నా చేద్దాం, అది ఇప్పించలేకపోయాను, నంది అవార్డ్స్ ఇవ్వాలా. సో అది చేయలేకపోయారు. దాంతో ఇంకా విరక్తి వచ్చేసింది. యాక్చువల్గా మరి మీలాంటి వాళ్ళందరూ చాలామంది వదిలి వెళ్ళిపోయారు పార్టీని. మరి పార్టీ వీక్ అయిపోవట్లేదా అండి? అంటే వీక్ అయినా షేక్ అయినా మనసుకి బాధ కలిగిన కుటుంబంలో ఏముంటామండి. ఒక విషయం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా తర్వాత నన్ను ఒకసారి నేను పార్టీ మారిన తర్వాత ఎయిర్పోర్ట్లో కలిశారు. ఓహో, ఫ్లైట్లో. ఓకే. మార్నింగ్ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంటే ఆయన కూడా వచ్చారు. అదేంటి కృష్ణ అలాగ వెళ్ళిపోయావు, నువ్వు పార్టీ వదిలేసి వెళ్ళిపోయావు అన్నారు. అంటే మీరు ఎమ్మెల్సీ ఇవ్వలేదు, నేను వెళ్ళిపోయానండి డైరెక్ట్గా చెప్పేది. అదేంటి అలా కదగా, మనం ఇవాళ కాదు రేపైనా ఇస్తాం కదా, మనందరం కలిసి ఉంటేనే కదా పార్టీ. అది లేదండి, నా మనస్తాపం చెందింది అని చెప్పేసి. నాకేంటి భయం, అంతే. పొలిటికల్గా ఉన్న వాళ్ళకి ముందులే ఉంటుంది. ఓకే, అంటే శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అని అంటారులేండి, కానీ టీడీపీ ఏ పార్టీ అయినా అంతేనమ్మా, అలా అంటూ ఉంటారు. బట్ అన్ని సంవత్సరాలు ఉన్నటువంటి పార్టీని వదిలి వెళ్ళిపోతుంటే ఏం బాధ అనిపించలేదా అండి? అనిపించింది, చాలా అనిపించింది. కానీ ఏం చెయ్యాలి? ఇప్పుడు గౌరవం లేని చోట మనం ఎలా ఉంటాం చెప్పండి. గౌరవం లేదు. 4గురికి నా జిల్లాలోనే 4గురికి నా కళ్ళ ఎదురకుండా ఇస్తే వాళ్ళు పిలిచి ఇంట్లోంచి పిలిచి ఇచ్చారు. వాళ్ళు ఎమ్మెల్సీ కూడా ఆశించని వాళ్ళకి కూడా ఇచ్చారు. అంటే ఏంటి ఖర్చు కదా, నాకు ఇవ్వకూడదని కదా. వైశ్య కమ్యూనిటీ అంటే అమ్మా ఆయన కొద్దిగా చిన్న చూపు ఉందమ్మా, నో డౌట్. ఎందుకని ఏమో, చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా లోకేష్కి వైశ్య కమ్యూనిటీ అంటే కొద్దిగా చిన్న చూపు ఉంది. అది కూడా నేను గమనించాను. అంటే అలాంటి చిన్న చూపు ఉంటే మిమ్మల్ని దగ్గరగా పెట్టుకోరు కదా. మరి ఏం చేస్తారు వాళ్ళకి? నేను దగ్గరగా పెట్టుకుంటే నేను దగ్గర ఉన్నానా, వాళ్ళు నన్ను దగ్గర పెట్టుకున్నారా? 20 సంవత్సరాలు ఏడాడింది నేను అక్కడ. మీరే ఉన్నారా? వాళ్ళు పెట్టుకున్నారంటే ఉన్నప్పుడు వర్క్ చేయించుకుంటారు కదా. ఇప్పుడు ఉన్న 5 రోజులు ఉన్నా, సంవత్సరం ఉన్నా, 10 సంవత్సరాలు ఉన్నా, 20 సంవత్సరాలు ఉన్నా, వ్యక్తిగతంగా ఉన్నప్పుడు వాళ్ళకి ద్రోహం చేయకూడదు. అది మా పాలసీ. ఉండి వెనకాల గోతులు తవ్వి ఏదో రాజకీయాలు చేసినా నాకు రాదు. ఉన్నప్పుడు ఓపెన్గా సర్వీస్ చేసాం. ఏ ఊరు వెళ్ళమంటే ఆ ఊరు వెళ్ళాను. నంద్యాల వెళ్ళాను, కడప వెళ్ళాను, కర్నూలు వెళ్ళాను, శ్రీకాకుళం వెళ్ళాను, తగరపోవలసి వెళ్ళాను, పలాస వెళ్ళాను, గుంటూరు వెళ్ళా, తెనాలి వెళ్ళా. అన్ని చోట్ల బై ఎలక్షన్స్లో ప్రచారం చేశాను. మెయిన్ ఎలక్షన్స్లో 2004లో చేశాను, 2009లో చేశాను, 2014లో చేశాను. బాలబాబు గారు హిందూపూర్ కూడా వెళ్ళి నేను వారం వయసులో నుండి చేశాను. ఇంతగా నేను సర్వీస్ చేశాను. నా సర్వీసులో ఎక్కడా లోపం లేదు. ఏ రకమైనటువంటి అవినీతో మరొకటో నా మీద ఎక్కడ ఎలిగేషన్ లేదు. అంత కమిటెడ్గా నేను పని చేసినప్పుడు
వీళ్ళు ఏదేదో ఆశించి ఎవరికో ఇచ్చేస్తే నేను ఎలా చూస్తూ ఊరుకుంటానమ్మా? ఆశించే ఇచ్చారు, నో డౌట్. మరి పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే మీకు ఏమైనా పదవి ఇచ్చి ఉండేవాళ్ళ? అప్పుడు మీరు ఉండేవాళ్ళ? ఎవరు నమ్ముతారమ్మా? ఎవరు నమ్ముతారు? ఏం తెలుస్తుంది? ఉండేవాళ్ళు ఎన్ని ఊహాజనితమైన ప్రశ్నలకు సమాధానాలే ఉంటాయి. అది ఖచ్చితంగా జూన్ 20 తారీఖున అంత నెల రోజుల్లోనే నేను పార్టీ మారిపోయాను. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అదే పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే మీరు ఉండేవాళ్ళు అని వినిపించినాయి కొన్ని వ్యాఖ్యలు. ఇవన్నీ ఊహాజనిత ప్రశ్నలు అమ్మాయి. అంతే. సరే, పార్టీలోంచి బయటకు వచ్చారు, ఓకే. వెళ్ళి బీజేపీలోనే ఎందుకు జాయిన్ అయ్యారు? ఇంకా ప్రత్యామ్నాయ పార్టీలు ఉన్నాయి కదా? లేదండి, ఎందుకంటే బీజేపీలో జాయిన్ అయ్యే కారణం ఏంటంటే 20 సంవత్సరాల పాటు నేను ప్రాంతీయ పార్టీలో ఉన్నాను. ఫైన్. 1. 2, బీజేపీ పార్టీ తాలూకా దమ్మేంటో ఫస్ట్ టైమే మోడీ గారు చూపించారు. బీజేపీ తాలూకా ఆ యొక్క పార్టీ విధానాలు కానీ ఆ సిద్ధాంతాలు కానీ జాతీయంగా భారతదేశాన్ని ఒకే తాట మీద తీసుకెళ్ళాలి అనే ఒక ఏకైక లక్ష్యంతో వాళ్ళు వెళ్ళే ఆ పార్టీ సిద్ధాంతాలు నాకు బాగా నచ్చాయి. 1. 2, మొన్న 2014లో బంపర్ మెజార్టీతో గెలిచారు బీజేపీ పార్టీ. సో ప్రజలు అంతగా ఆ పార్టీ మీద విశ్వాసం చూపిస్తున్నారు. 1. 2 ఏంటంటే దేశాన్ని సమైక్యంగా ఉంచడం కోసం మోడీ గారు చేసే ఆలోచన నాకు నచ్చింది ఖచ్చితంగా. అందుకనే పైగా జాతీయ పార్టీ వెళ్ళిపోయాను. కానీ అసలు తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలే కాదు, అట్లా చూసుకుంటే సౌత్ స్టేట్స్ కూడా, సదరన్ స్టేట్స్ కూడా, ఎక్కడ కూడా బీజేపీ లాంటి పార్టీలకి ఆస్కారం ఉండదు అధికారంలోకి వచ్చేదానికి అని చాలామంది వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఆస్కారం ఉండకపోయినా కూడా నా సిద్ధాంతాలు నాకు నచ్చినాయి. నాకేదో పదవి ఇస్తారనో లేకపోతే ఇంకోటో చేస్తారనో ఇంక నేను అనుకోలేదు. ఆల్రెడీ నలిగిపోయి ఉన్నాను. నేను ఈ తెలుగుదేశం దెబ్బకి నేను నలిగిపోయి ఉన్నాను. సరే, కానీ మనకి మంచి పార్టీ, పెద్ద పార్టీ, జాతీయ పార్టీ, లెటర్స్ హ్యావ్ మన సర్వీస్ దానికి ఇద్దామని చెప్పి నేను. ఓకే. కానీ తెలుగు రాష్ట్రాల్లో అసలు సాధ్యమవుతుందంటారా నియర్ ఫ్యూచర్లో? ఎందుకు కాదమ్మా, ఇప్పుడు ఎలా ఉంటుందంటే రాజకీయాల్లో 2 ఎంపీలతోటి మాత్రమే బీజేపీ గెలిచింది ఒకనొకప్పుడు. 1985, 86 మీకు గుర్తుందో లేదో. 2 ఎంపీలు ఉన్నారు మొత్తం పార్లమెంట్ మొత్తానికి. 2 ఎంపీలు ఉన్నటువంటి బీజేపీ ఇప్పుడు రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే రాజకీయాలు ఏదైనా సాధ్యమే. రాదు అనుకోవడానికి మనం పనికిరామమ్మా. మనం అసలు ఎస్టిమేషన్ని వేయలేము రాజకీయాల్లో. ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో రాజకీయం తెలియదు. ఇట్ ఈస్ దేర్. ఇప్పుడు నాకున్నటువంటి అవకాశాన్ని, నాకున్నటువంటి అవగాహన బట్టి బీజేపీ బెస్ట్ ఛాన్స్ ఏమో నాకు అనిపిస్తుంది. ఓకే. ఏపీ కూడా జనరల్గా తెలుగు స్టేట్స్లో ఎప్పుడూ కూడా రీజనల్ పార్టీస్కే ఎక్కువ అవకాశం ఉంటుంది తప్ప నేషనల్ పార్టీస్ని వాళ్ళు, తెలుగు ప్రజలు ముఖ్యంగా, వాళ్ళు ఎందుకో ఓన్ చేసుకోలేరు అని కొన్ని వ్యాఖ్యలు. అదే అపప్రద అయితే ఉంది. అపప్రధానాలు, దూరప్రధానాలు తెలియదు కానీ ఉంది. అందుకనే అప్పుడు టీడీపీను మన బీజేపీ కలిసి మన 2014 పోటీ చేసాం కదా, 2009లో చేసాం కదా. ఇప్పుడు ఏంటంటే ఇక లెటస్ సీ హోప్. 14లో కూడా ఇద్దరు కలిసే కదా, ఆల్మోస్ట్ 14లో కూడా అంతే కదా, 2014లో కూడా ఎలియన్స్ తోటే పనిచేశారు. అందువల్ల అది పెద్ద విషయం ఏం కాదమ్మా. గ్యారంటీగా ఇప్పుడు జనసేన వచ్చి మన పార్టీలో సంబంధ బాంధవ్యాలు ఏర్పడ్డాయి. అసలు జనసేన సిద్ధాంతాలు వేరు, బీజేపీ సిద్ధాంతాలు వేరు. అలాంటి 2 పార్టీలు కలిసి ఎలాగా రేపు పోటీ చేయబోతున్నాయి? అసలు సిద్ధాంతాలు వేరేగా, రాద్ధాంతానికి కాలేదుగా. బాగా వాడారు. అది ఇంకా చూడాలి. లెటస్ అంటే వాళ్ళ తలక ఆలోచనలు కానీ, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు కానీ, మోడీ గారి ఆలోచనలు కానీ కలిసి సమన్వయంగా పనిచేస్తామని ఒక అండర్స్టాండింగ్ ఢిల్లీ లెవెల్లో వచ్చిన తర్వాత మనం దాని మీద విమర్శించడానికి అంత సినిమా లేదు ఇక్కడ. నేను విమర్శించమనట్లేదు, ఏ యాంగిల్లో కలిసి పనిచేస్తుంది. ఎందుకంటే సిద్ధాంతపరంగా ఇద్దరు కూడా వేరే వేరే సిద్ధాంతాలతో ఉన్నటువంటి పార్టీలు కదా. ఎజెండాలు వేరు, సిద్ధాంతాలు వేరు. పార్టీలో ఉన్నటువంటి అంతర్గత పార్టీలు, సిద్ధాంతాల గురించి మనం మాట్లాడుకుంటే సిపిఎంకిను కాంగ్రెస్కి, లేకపోతే సిపిఎంకిను కాంగ్రెస్ సిద్ధాంతాలు ఎక్కడన్నా కొలిసాయా? అసలు సిద్ధాంతానికి దీనికి సంబంధం లేదమ్మా. అది ఎలాగుంటుందంటే ఒకనొక టైంలో అది కలవాలనుకుంటారు, కలుస్తారు తప్ప సిపిఎంకి కాంగ్రెస్కి సంబంధం ఉందా? కలిశారు కదా, ఎన్నిసార్లు కలిసి పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ, సిపిఎం కలిసి కూడా పోటీ చేసినాయి కదా, తెలుసు కదా మీకు.
తెలుగుదేశం పార్టీ సిపిఎం కలిసి కూడా పోటీ చేసినాయి. మరి సిపిఎంను వదిలేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ బీజేపీతో గెలిచాడు. ఇక్కడ సిద్ధాంతమా రాద్ధాంతమా, సుఖాంతం అయిందా లేదా చూసుకోవాలి తప్ప. రాద్ధాంతం కాకుండా సుఖాంతం అవ్వాలి. మీరు మూవీల నుంచి ఇచ్చేస్తారు కాబట్టి, అంటే మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి మీకు సుఖాంతం అనేది వస్తుందేమో అని బాగా చెప్పారు. కానీ ఆయన ప్రత్యేక హోదాకి కట్టుబడి ఉన్నామని మొదటి నుంచి చెప్తా ఉన్నారు జనసేనాని. మీరేమో అసలు ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా సాధ్యం కాదు అని చెప్తా ఉన్నారు. అదే నిన్న జీవీఎల్ నరసింహరావు గారు టీవీ ఇంటర్వ్యూలో చూశాను. ఆయన చాలా పర్ఫెక్ట్గా చెప్పేశాడు. ఆయన ఐ థింక్ ఈజ్ ఎ లాయర్, ఐ థింక్ సో. ఆయన చెప్పింది ఏంటంటే, మేము ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయం, దాని గురించి మీరు మాట్లాడద్దు. మీరు మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ మీరు ప్రత్యేక హోదా గురించి కనుక మాట్లాడితే చంద్రబాబు నాయుడుకి పట్టిన గతే మిగతా వాళ్ళకి కూడా పడుతుంది అని కూడా చెప్పేశారు జీవీఎల్ నరసింహరావు గారు. కాబట్టి ప్రత్యేక హోదా అనేది గవర్నమెంట్ ఆడ యొక్క సిద్ధాంతంలో లేదు. ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ సిద్ధాంతంలో లేదనేది నాకు అర్థమవుతుంది. బట్టి అదే. సో ఈ విషయం తెలిసిన తర్వాత ఆయన యాక్సెప్ట్ చేసి ఉండాలి, ఇంకా అంతే కదా. అదే కదా మీ ఉద్దేశం? అంతే కదా. రైట్. ఇప్పుడు రాబోయే అన్ని రోజుల్లో కూడా అన్ని, అంటే మీరు ఎక్కడెక్కడైతే ఏ విషయాలు లోకల్ బాడీస్ దగ్గర నుంచి పార్లమెంట్ వరకు అన్నిట్లో కూడా కలిసే పోటీ చేస్తామని చెప్పి క్లియర్గా కన్నా గారు కూడా చెప్పేశారు. ఖచ్చితంగా. మరి అలాంటప్పుడు మీలాంటి వాళ్ళకి ఛాన్సెస్ మరింత తగ్గిపోతాయి కదా. ఏం ఛాన్సు? పోటీ చేసేటువంటి అవకాశాలు ఎందుకు తగ్గుతాయో పెరుగుతాయో ఎవడు తెలుసు. ఇప్పుడు బీజేపీ పార్టీ, జనసేన పార్టీ ఎవరో ఒక అభ్యర్థిని కదా నుంచోబెడతాయి. ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు నుంచోబెట్టరు కదా. అప్పుడు జనసేనకు అవసరమైనటువంటి అభ్యర్థిని నేను కావచ్చు, లేకపోతే బీజేపీకి సంబంధించిన అభ్యర్థిని నేను కావచ్చు అనే ఒక లెక్క ఉంటుంది రాజకీయాల్లో. అందువల్ల అవకాశాలు ఇంకా పెరగచ్చు రేపొద్దున. అంటే 175 స్థానాల్లోనూ పోటీ చేసే అవకాశం ఉండదు కదా ఏ పార్టీకి కూడా. ఇంకెప్పుడు వాళ్ళకి ఉండదు, మీకు ఉండదు. చెప్పలేం. ఇద్దరు జాయింట్గా పెట్టేసేసి ఒకే 175 మంది నుంచో పెడతారేమో, ఎవడు తెలుసు. గెలుపు యుద్ధంలో దిగిన తర్వాత గెలుపు ముఖ్యం అండి. అక్కడికి వచ్చేవాళ్ళకి ఇందాక మీకు చెప్పానే, సిపిఎం కాంగ్రెస్ గెలిచిన, సిపిఎం చంద్రబాబు గెలిచిన, అక్కడ గెలుపు ముఖ్యం అంతే. గెలుపుతో చేస్తారేమో. రేపు పొద్దున జనసేన పార్టీ నాకు ఎమ్మెల్యేలు ఇవ్వండి, మీరు ఎంపీలు తీసుకోండి అని చెప్పేసి బీజేపీకి ఎంపీలు ఇస్తారేమో, ఈయన ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారేమో, లేదా ఇద్దరు కలిసి కంబైన్డ్గా చేస్తారేమో. అప్పుడున్న కాన్సిక్వెన్సెస్ని బట్టి, అప్పుడున్న పరిస్థితులను బట్టి బేరీజులు వేసుకోవాలి తప్ప మనం ఇప్పుడు మాట్లాడడం వేస్ట్. అసలు రాబోయే రోజుల్లో జగన్ గారికి ఎదురు నిలిచి పోరాడగలిగే శక్తి బీజేపీకి లేదు కాబట్టే, అందుకనే జనాకర్షణ ఉన్న నేతగా పవన్ కళ్యాణ్ గారిని తీసుకొని వచ్చి పెట్టుకున్నారు, వేరే కారణం లేదు అని చెప్తా ఉన్నారు. అదొక కారణం అని జనరల్గా చెప్తుంటారు. కానీ అమ్మాయి ఇప్పుడు ఎలాగుంటుందంటే, రాజకీయాల్లో యుద్ధం ఒక రకంగా చెప్పండి, యుద్ధం అంతే. ఆ యుద్ధంలో ఎవరు గెలుస్తారనేది ఎవరు చెప్పలేడు. 5 పాండవులు ఉంటే 100 మంది కౌరవులతోటి గెలవడం జరిగింది. అదంటే ధర్మం అంటారు అక్కడికి వెళ్ళేవాడికల్లా. అందువల్ల ఇది అలాగేం జరుగుద్దో రాజకీయాల్లో మనకేం తెలియదు. ఇవాళ పవన్ గారు జనసేన పార్టీ బీజేపీ కలిసింది. దీని తాలూకా ప్రభావం పబ్లిక్లోకి వెళ్తూ ఉంది ఇప్పుడే. ఐ థింక్ మంచి గుడ్ ఒపీనియన్లోనే ఉన్నారని కూడా నేను అనుకుంటాను పబ్లిక్ అందరూ. లెట్ us hope what is going to be. ఇంకా ఒక 2 నెలలే కదా అయింది ఇది. సో అసలు మీ ఉద్దేశంలో రాబోయే రోజుల్లో వైసీపీకి ప్రత్యామ్నాయ పార్టీగా ఏ పార్టీ ఎదగబోతోంది అనుకుంటున్నారు? బీజేపీ నో డౌట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ, తెలుగుదేశం పార్టీకి నాకు తెలిసి ఇంకా కొంచెం గడ్డుకాలం వచ్చేసింది. నా ఉద్దేశంలో గడ్డుకాలం వచ్చింది. గడ్డుకాలం మీన్స్ అంటే ఇప్పుడు ఆయనేమో పెద్ద ఆయన అవుతున్నారు, ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఈ అమరావతి ఇష్యూ తీసుకుందాం ఒకసారి, ఉదాహరణ చెప్తున్నాను. ఇవాళకి 54 రోజుల్లో ఉన్నాము, మేము 54 రోజుల్లో ఉన్నాము, ఉద్యమం చేస్తున్నాం అంటున్నారు. ఈ ఉద్యమం చేస్తున్నానని లాజికల్గా నేను మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్. అమరావతి ఇష్యూ తీసుకుంటే అమరావతి ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ ద కృష్ణా జిల్లా ఓన్లీ. కృష్ణా జిల్లా చుట్టుపక్కల ఆ మందడమో ఏదో ఇంకో ఊరు అదే సారీ విజయవాడ పక్కన గుంటూరు జిల్లా వరకు వ్యాపించినటువంటి ఆ సర్కిల్ 34,000 ఎకరాలు సర్కిల్ వరకు ఉంది. పక్కకేమో అది పాకట్ల. పక్క జిల్లాల్లో
భుజాన్ని వేసుకుని ఎవరు మోయట్లేదండి. ఉద్యమాన్ని ఆ ఉద్యమాన్ని ఎందుకు మోయట్లేదు? వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకి ఇష్టం లేదు. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళే చొక్కాలు చింపుకుంటున్నారు ఎంతసేపటికి. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారమ్మా? బేసికల్గా మాట్లాడాలంటే చంద్రబాబు నాయుడు ఈజ్ ఏ లీడర్. 20 సంవత్సరాలు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్తున్నాడు ఆయన. అంత పెద్ద లీడర్ గారు అమరావతి ఓకే, అమరావతి కావాల్సిందే, ఉంచిదే, అమరావతి నేను చేశాను కాబట్టి అమరావతి ఉండాలి అనుకోవడంలో తప్పులేదు. నేను పెట్టిన బిడ్డ, నేను పుట్టించిన బిడ్డ, దానికి ప్రాణం ఉండాలని అనుకోవడంలో తప్పులేదు. కానీ ఈయన ఏం చేస్తున్నారమ్మా? గత 2 నెలల నుంచి చూస్తుంటే పూర్తిగా అమరావతికి అంకితం అయిపోయాడు. ఒక పెద్ద నాయకుడు రేపు పొద్దున మళ్ళీ ఎన్నికలకి వెళ్ళి ఓట్లు అడగాలి కదమ్మా. ఎన్నికలకి వెళ్ళి ఓట్లు అడిగినప్పుడు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు తిరగాలి కదమ్మా. తిరగాల్సిన వ్యక్తి ఒకళ్ళ దగ్గరికి ఒక మనిషి ఒకళ్ళకి దత్తత అయిపోయినట్టు అయిపోలేవాడా చంద్రబాబు నాయుడు గారు? అది కరెక్టా చెప్పండి? అంటే ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన ఇష్యూ అదే కదా సార్. ఇష్యూనే, నేనేం కాదంటలా. కానీ ఆ ఇష్యూకి ఎంతవరకు ఈయన చెయ్యాలో అంతవరకు చేయాలి తప్ప ఈయన వ్యక్తిత్వం దెబ్బతినిపోతుంది అక్కడ. మీకు అర్థం కావట్లే. అక్కడ చంద్రబాబు నాయుడు తెల్లాలిగిస్తే అమరావతి అమరావతి అని చెప్పి అమరావతిలోనే తిరుగుతూ కూర్చుంటే రేపు పొద్దున ఎన్నికలు వచ్చినప్పుడు నువ్వు నాయకుడివి నీ వెనకాల పెద్ద పార్టీ ఉంది. నీ పార్టీలో విశాఖపట్నంలో ఉన్న ప్రజలు ఉన్నారు, మన కర్నూలులో ఉన్న ప్రజలు ఉన్నారు. అందరూ కూడా నీకు ఓటు వేయాలి. 49% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పార్టీని ఇది. 49% ఓటు బ్యాంక్ ఉన్న పార్టీ పెట్టుకుని దానికి నాయకుడు అయ్యి నువ్వు అందరూ నాకు కావాలి, అందులో వీళ్ళు ఉండాలి అనుకోవటంలో తప్పలేదు. కానీ వీళ్ళే ఉండాలి తర్వాత కానీ అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అది ఏమైంది? ఆయన ఏదో ఓన్ చేసుకున్నాను అనుకున్నా తప్ప అది తప్పు అంటాను నేను చెప్పేది. మీరు లాజిక్ ఒప్పుకున్నారు నాకు తెలియదు. కానీ రేపు శ్రీకాకుళం వెళ్ళి ఓట్లు అడగాలి. రేపు వాళ్ళు అడుగుతారు, ఏమయ్యా నువ్వు అమరావతిలో చొక్కా చెప్పుకున్నావు, ఇవాళ అమరావతి తప్ప మేము అక్కలేదు కదా, అప్పుడు మాకు వచ్చే రాష్ట్రాన్ని నువ్వు పోగొట్టావు కదా, మా విశాఖపట్నంలో ఇది వస్తుంది నువ్వు పోగొట్టావు కదా, నువ్వు అడ్డం పట్టావు కదా అడుగుతారు. సమాధానం చెప్పాలైనా కర్నూలు వెళ్తారు, మాకు హైకోర్టు రాకుండా నువ్వు అక్కడే అడ్డం పట్టావు కదా, అమరావతిలో ఉండాలన్నావు కదా, నీకెందుకు ఓటు వాళ్ళు అడుగుతారు కదా రేపు పొద్దున, ఖచ్చితంగా అడుగుతారు. అంతగా ఆయన అమరావతితోటి అలాగ మమేక అవటంతో వల్ల ఆయన యొక్క లీడర్షిప్ కుంచుకుపోయిందంట. నేను ఓకే, ఎప్పుడైతే లీడర్షిప్ కుంచుకుపోయిందో పార్టీ కూడా కుంచుకుపోద్ది. అందులో వాళ్ళ బీజేపీ ఒకటే ప్రత్యామ్నాయం అని నేను అంటాను. అది నా లాజిక్. ఆయన అమరావతిది ఓకే, అమరావతి ఉద్యమం జరుగుతోంది, ఈయన కూడా వారానికి ఒక స్టేట్మెంట్ ఏదో ఇచ్చేసేసి అమ్మని చేసుకోండి అని చెప్పేసి ఈయన మామూలుగా ఇంకో చిన్న కార్యక్రమం ఇంకా బోర్డు ఉన్నాయి కదా, ఇది కరెంట్ అంటున్నారు, లేకపోతే పోలవరం అంటున్నారు, లేకపోతే విద్యుత్ అంటున్నారు, మన దాన్ని అంటారు అమ్మ ఒడి కార్యక్రమం కింద కొంతమంది డబ్బులు రాలేదన్నారు, లేకపోతే పింఛన్లు తీసేశారన్నారు. వీటి మీద ఆ ఊరు తిరగచ్చుగా నువ్వు. మధ్యలో ఈ అమరావతి మీద అప్పుడప్పుడు మాట్లాడచ్చు కదా. పూర్తిగా అమరావతిని జోడుబట్టు తిరగడం ఏంటంటే నాకు అర్థం కదా. ఎంత ఓన్ చేసుకుంటే దాన్ని ఎంత ఓన్ చేసుకుంటే అంత మిగతా వాళ్ళకి దూరం అయిపోతున్నట్టే కదా. ఓకే, అటు విశాఖపట్నం వాళ్ళకి కానీ, ఇటు కర్నూలు జిల్లా వాళ్ళకి కానీ, అటు పక్కన శ్రీకాకుళం జిల్లా వాళ్ళకి కానీ మాకు వచ్చిన రాష్ట్రాన్ని పోగొడుతున్నాడని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు కదా. సో వాట్ ఇస్ ది రిజల్ట్స్? హూ ఈజ్ గోయింగ్ టు ఫేస్? చంద్రబాబు నాయుడు షుడ్ ఫేస్. When Chandrababu Naidu is facing means party is facing. When party is facing, they are unable to stand. They are unable to fight. అది నేను చెప్పాను లాజిక్. మీకు అర్థమైందా? అర్థమైంది సార్. మరి ఇప్పుడు అంతలాగా దిగజారిపోతుంటే పార్టీ, అంతలాగా నాశనం అయిపోతుంటే మరి ఇప్పుడు దాన్ని కాపాడే వాళ్ళు ఎవరు? లోకేష్ గారా లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళు ఎవరన్నా రావాలంటారా? లోకేష్ గారు కాపాడలేరమ్మా. లోకేష్ గారు కాపాడలేరంటానికి సాక్ష్యాధారాలతో మీకు తెలుసు, నాకు తెలుసు. మంగళగిరిలో ఆయన ఓడిపోవడం వ్యవహారం అంతా తెలిసింది కదా. ఎన్టీఆర్ గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఎందుకంటే ఆయన సినిమాలు వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆయన వస్తాడో రాడో తెలియకుండా ఆయన గురించి మనం మాట్లాడుకోవడం అంతకంటే తెలివి తక్కువతనం ఉండదు. ఆయన అంటే చాలా మంది రావాలి అని వస్తారు అని అంటున్నారు. ఇప్పుడు చాలామంది రావాలంటే ఆయన రావాలని ఉందా? నాకు అర్థం కాదు. మనకెందుకు ఆయన గొడవ? ఆయన నిజంగా రాజకీయ అనౌన్స్మెంట్ చేసినప్పుడు దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు తప్ప ఆయన ఏదో సినిమాలు వ్యాపారం చేసుకుంటే మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మరి పార్టీ బలోపేతం కావడానికి మీరు ఇచ్చే సలహా ఏంటి చెప్పండి? నేను ఎందుకు వాళ్ళ సలహా? నాకేం సంబంధం? ఇంత ముందు ఉన్నారు కాబట్టి ఆ పార్టీలో. అందుకనే కదా బాధపడుతున్నాను. అలా వన్ సైడ్ కాకూడదండి చంద్రబాబు నాయుడు గారు. అదే చెప్తున్నాను.
నేను మొన్న మధ్యన ఎవరో సారీ మీరు అడిగారు కాబట్టి చెప్పేస్తాను, ఇందులో ఏం ప్రాబ్లం లేదు. ఒక పెద్ద ఆయన పార్టీకి చంద్రబాబు నాయుడు వెనకాలే తిరిగే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ పేర్లు నీకు చెప్పడం బాగోదు. వాళ్ళతో కూడా నేను చెప్పాను, ఫోన్ చేసి చెప్పాను నా ఆతృత, నా ఇల్లే నా తెలుగుదేశంలో ఉన్నానని చెప్పి. నీ ఫోన్ బాలయ్య బాబు గారితో కూడా చెప్పాను, సార్ ఎందుకు సార్ ఆయన అలా ఓన్ చేసుకోకూడదు సార్ అని కూడా చెప్పాను. మళ్ళీ టీడీ జనార్దన్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు వెనకాలే ఉంటుంటారు, ఆయనతో చెప్పాను. జోలి పట్టుకోవడం ఏంటి సార్, నాకు అర్థం కాదు. ఈయన జోలి పట్టు తిరగడం ఏంటండి, జోలి పట్టుకోవాల్సిన అవసరం ఏంటండి? ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్థితిమంతులైన రైతులు, కోటీశ్వర్లు అక్కడ ఉన్న రైతులందరూ. వాళ్ళకి డబ్బు లేదా నువ్వు జోలి పట్టుకుంటున్నావా? పోనీ ఏమన్నా బక్క రైతులు ఏమన్నా అక్కడ ఉంటే నువ్వు జోలి పట్టుకోవచ్చు. అక్కడంతా బాగా డబ్బున్నోళ్ళు ఈ రైతులు, వాళ్ళు ఉద్యమం వాళ్ళు చేసుకుంటుంటే నువ్వు జోలి పట్టుకుని వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఏంటి నాకు అర్థం కాదు. అసలు జోలి పట్టుకోవాల్సిన అవసరం ఏంటి? మీరు మీ స్థాయి దిగజారిపోవట్లే అక్కడ. అది ఇవన్నీ బాధ అనిపిస్తాయి. ఏం చేయాలా, ఏం చెప్తాం మనం? అదేంటంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏదో వాళ్ళు చెప్తారు, సోది మనకెందుకు అది. ఓకే, సో ఇక రాజకీయంగా భవిష్యత్తు పెద్దగా లేనట్లే కనిపిస్తుంది సమీప దూరంలో మీకు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని బట్టి, ఈయన చేస్తున్నటువంటి వ్యవహారాన్ని బట్టి, నేను నాయకుడు ఎప్పుడైతే దూరం అయ్యాడో పార్టీ దూరం అవుతుంది కదా అంటే నేనేది 49% ఓట్లు ఉన్నాయి. 49% ఓట్లు కూడా విశాఖపట్నం అంతా వస్తాయి కదా. దీనివల్ల కొంత చీలిపోతాయి ఇక్కడ, అంటే బలం తగ్గిపోయినట్టే కదా. ఈ లాజిక్లన్నీ ఆలోచించేద్దామా? ఇప్పుడు 3 రాజధానుల ఇష్యూ, ఒక్కసారి ఆ విషయానికి వద్దామండి. మీరు 3 రాజధానుల విషయంలో, ఎందుకంటే ఇంతకుముందు మోడీ గారు మట్టి అలాగే నీరు అన్నీ తీసుకొని వచ్చి అక్కడ శంకుస్థాపన చేసి వెళ్ళినటువంటి పరిస్థితి. అలాంటి రాజధానిని ఇప్పుడు మారుస్తున్నారు అంటే అది దాని వెనకాల మోడీ గారికి తెలిసి అంతా జరుగుతుందని కొంతమంది, కాదు ఆయన అంతా చేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచి మార్చనివ్వరు, లాస్ట్ మినిట్లో అయినా సరే బీజేపీ ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం ఎంటర్ అయ్యి డెఫినెట్గా ఆపుతుంది అని కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఈ రెండిట్లో ఏ వెర్షన్ కరెక్ట్? ఇది ఎలాగుంటుందంటే గుప్పెడు మూసిన తర్వాత ఈ గుప్పెడు ఉందని చెప్తున్నట్టుగా ఉంటుంది వ్యవహారం. మోడీ గారి మీద మన అపహరణం వేయటము, మోడీ గారిని మన తొక్కలో రాజకీయం కోసం వాడుకోవడం తప్ప ఆయన ఏంటి, ఆయనకి ఈ గొడవ అంతా దేనికమ్మా నాకు అర్థం కాదు. మోడీ గారిని ఈ యొక్క మనకున్నటువంటి ఇన్నర్ ఫైటింగ్స్లోకి ఉచ్చులో లాగడమే తప్పు నాకు తెలిసి, ఫస్ట్ పాయింట్. 2 ఏంటంటేనండి, మనకు అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగం రాశారమ్మా, తెలుసు కదా. ఆ రాజ్యాంగంలో ఏమని రాశారంటే అండి, నేను అక్కడక్కడ చదివినవి లేకపోతే విన్నవి చెప్తున్నాను. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రాజధాని విషయంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కాదనే హక్కు కేంద్రానికి లేదు అనేది ఉందట. ఓకే, జగన్ గారు ఉన్నారు, నాకు అమరావతి వద్దు విశాఖపట్నం అనుకుంటున్నాను అన్నారు. కుదరదు, నువ్వు విశాఖపట్నం కాదు నువ్వు అమరావతిలోనే ఉండాలి అని చెప్పే హక్కు కేంద్రానికి లేదు. అది మన రాజ్యాంగంలో నిర్దేశించినటువంటి ఒక ఖచ్చితమైన చట్టం. అందువల్ల కేంద్రం ఇందులో జోక్యం చేసుకునే సమస్య లేదు. ఇదే జీవీఎల్ నరసింహారావు కూడా టీవీలో చెప్పారు, నేను మొన్న మధ్యన కూడా చూశాను. ఇంకోటి కూడా ఉందన్నమ్మ, ఆయన ఇప్పుడు కేంద్రం కొన్ని రూల్స్ చేస్తుంది. సిఐఏ అనేది మధ్యలో సిఏ చట్టం ఉంది, అది వాళ్ళు చేస్తే కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయి. కేరళ అసెంబ్లీ మేము ఇది మా రాష్ట్రం అమలుపరచమని చెప్పారు, తెలుసు కదా మీకు. నువ్వు ఎందుకు అమలుపరచలేదని అధిక హక్కు కూడా కేంద్రానికి లేదట, ఫర్ ఇన్ఫర్మేషన్. అంటే స్వయం ప్రతిపత్తిగా రాజ్యాంగం రాసినప్పుడు రాష్ట్రానికి ఉన్న అధికారాలకి కేంద్రానికి ఉన్న అధికారాలకి మధ్యలో ఒక గీత పెట్టారు. దీన్ని బట్టి నాకు అర్థమవుతోంది, ఎవరి అధికారాల్లో వాళ్ళు యాక్ట్ చేయాలి తప్ప ఇష్టమైనట్టుగా చేయడానికి వీలు లేదు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి వెళ్ళడానికి వీలు లేదు అనేది ఆ రాజ్యాంగంలో నిర్దేశించినటువంటి విషయం. ఆ ప్రకారంగా చూస్తే ఇవాళ మోడీ గారితో సంబంధం లేదు. అది ఓకే. కొంతమంది ఏమో కోస్టల్ క్యారిడార్కి కొన్ని వేల కోట్ల రూపాయలు నిధులు ఇస్తామన్నారు, అందుకని ఆయన అక్కడికి చేంజ్ చేశారు కేంద్ర ప్రభుత్వం చెప్పిన మేరకే అని కూడా ఇవన్నీ ఉత్తి మాటలమ్మా, ఇవన్నీ ఇప్పుడు ఉత్తి మాటలు. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే అమరావతి ముఖ్యపట్నం పక్కన పెట్టేసేస్తే మనకి చాలా యూనివర్సిటీలు వచ్చినాయి, బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అలాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఆల్రెడీ
చంద్రబాబు నాయుడు గారి టైంలోనే శాంక్షన్ చేయడం జరిగింది. కొన్ని అండర్ కన్స్ట్రక్షన్లు ఉన్నాయి, కొన్ని టు బి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అందువల్ల అదేం కాదమ్మా, అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. రైట్. అసలు మీ ఉద్దేశం చెప్పండి. 3 రాజధానులు కాన్సెప్ట్ అంటే ఇట్లా పాలన వికేంద్రీకరణ అనేది కరెక్ట్ అంటారా, లేకపోతే ఒకే చోట పెట్టి డెవలప్ చేయడం కరెక్ట్ అంటారా? అసలు మీరేమంటారు చెప్పండి. 3 రాజధానులు కావాలనేది ఒక కొత్త స్లోగన్ తీసుకొచ్చారు జగన్ గారు. ఇక్కడ 3 రాజధానులు కాదు. అక్కడ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమరావతి అసెంబ్లీ ఉంటుంది. ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన జగన్ గారు అమరావతిలో అసెంబ్లీ ఉంటుంది, అసెంబ్లీ సమావేశాలన్నీ ఇక్కడే జరుగుతాయి, ఇక్కడ నుంచే మేము చట్టాలకి ప్రాణం పోస్తాము, చట్టాల నిర్ణయం తీసుకుంటాము అని చెప్తున్నారు. ఎగ్జిక్యూటివ్ పరిపాలనగా విశాఖపట్నం పెట్టుకుంటాము, మీకేం నష్టం? మీ అసెంబ్లీ కదా ఇక్కడే ఉంటుంది కదా, అసెంబ్లీ నుంచే కదా మేము ముఖ్యమంత్రి కానీ ఎవరైనా వచ్చి చేయాల్సింది ఇక్కడ అసెంబ్లీ నుంచే కదా, మీకేం నష్టం, మీరు ఎందుకు అలా అరుస్తున్నారు అంటాడు ఆయన. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ పరిపాలన పెడతాము అంటారు ఆయన. ఎగ్జిక్యూటివ్ పరిపాలన విశాఖపట్నంలో పెట్టినందువల్ల ఒక అడ్వాంటేజ్ ఉందమ్మా. ఏంటి సార్ అది? విశాఖపట్నం బేసికల్గా ఒక పెద్ద సిటీ, మొట్టమొదటి కూడా సీ కోస్టు వ్యవహారం ఉంది. దేశంలో సీ కోస్టు ఉన్నటువంటి ముఖ్య పట్టణాలని కూడా బాగా అభివృద్ధి చెందినాయి, బొంబాయి కానీ మద్రాసు కానీ ఇలాగా. ఒకటి. రెండో పాయింట్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయిపోయినటువంటి మనుషులు ఇవాళ కూడా కొన్ని లక్షల మంది విశాఖపట్నంలో ఉన్నారు. నేవీ వాళ్ళు కానీ, స్టీల్ ఫ్యాక్టరీకి వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే మిలిటరీ క్యాంప్ అక్కడ ఉంది, ఆ మిలిటరీ క్యాంప్ కానీ, ఇలాంటివన్నీ కూడా అక్కడ చాలామంది, అక్కడ ఆల్రెడీ కాస్మోపాలిటన్ కల్చర్ ఉంది. ఈ కాస్మోపాలిటన్ కల్చర్ హైదరాబాద్కి బ్రహ్మాండంగా ఎలాగైతే ఉందో, అది ఆంధ్రప్రదేశ్లో కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్న ఏకైక సిటీ విశాఖపట్నం ఒకటే, ఏకైక సిటీ, దగ్గర గ్రాంటెడ్, ఇంకేది లేదు. కాబట్టి ఒక విశాలమైనటువంటి ప్రదేశం, కొండలు, పక్కనే సముద్రం, అందమైన ప్రదేశం, రేపు పొద్దున ఏదైనా చేసుకున్నా డెవలప్మెంట్ చేసినా కూడా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కాబట్టి ఎగ్జిక్యూటివ్ రాజధానిగా మూడు విభాగాలుగా ఉండాలి, 3 విభాగాలుగా ఉండి డెవలప్ చేయాలనేది మొన్న హైదరాబాద్ దెబ్బతో చాలామంది ఏదేదో రకరకాలుగా అనుకున్నారు కదా, హైదరాబాద్లో అంతా చేశారు కాబట్టి మనం అయిపోయాం, హైదరాబాద్ వచ్చేసిందని. ఇప్పుడు ఆ రకమైన బాయి లేకుండా చేయడం కోసం జగన్ గారు ఉద్దేశం చేస్తున్నారు. ఆయన ఉద్దేశం ఏంటండి, అమరావతి ఎక్కడికి వెళ్ళదు, అమరావతిలో అసెంబ్లీ జరుగుద్ది, మేము అక్కడ సెక్రటరీ పెట్టుకుని నీకేంటి బాధ అంటాడు ఆయన. తప్పే ఉంది అందులో, లాజిక్ ఏముంది? నిజంగా చెప్పాలంటే లాజిక్ లేదు, తప్పేం లేదు అది. కాకపోతే అక్కడెక్కడ సమన్వయం చేసుకోవడం కొద్దిగా కష్టం అవుద్దని మన వాళ్ళ వాదన. కానీ దానికోసం అమరావతి ఉండాలి, అమరావతిలో అయితే నా ప్రాణం తీసుకుంటాను, నేను ఆత్మహత్య చేసుకుంటాను, నేను దానం చేశాను, వీళ్ళ గోల. నిన్న ఎవరో చెప్పారు, ఉండవల్ల అరుణకుమార్లో అని చెప్పాడు ఎక్కడో, వాళ్ళ దానం చేశారంటారంటే, దానం చేసేది ఉంది వాళ్ళు, భూమి ఇచ్చారా, భూమి దగ్గరగా మళ్ళీ భూమి తీసుకున్నారు, వాళ్ళ దానం చేసింది ఉంది అంటున్నాడు ఆయన. నిజంగా చెప్పాలంటే వాళ్ళు దానం చేశారు, నా ప్రాణత్యాగం చేసుకుంటాను అంటున్నారు వాళ్ళు. అంత సీన్ ఎక్కడ ఉంది? ఒక ఎకరం 2 కోట్ల రూపాయలు ఉందనుకోండి, ఎకరం 2 కోట్ల రూపాయలు ఉంటే ఆ ఎకరం 2 కోట్ల రూపాయలతో 1200 గజాలకి 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి నీకు 1200 గజాలు నీకు ఇచ్చేస్తారని గవర్నమెంట్ చెప్పింది, దానికి ఒప్పుకున్నారు, వాళ్ళు ఇచ్చుకున్నారు, దీంట్లో దానం చేసింది అంటాడు ఆయన. లాజిక్ అది కరెక్టే కదా మరి, అది ఏం చెప్తాయి నేను, ఒక్కొక్కరికి ఒక ఆర్గ్యుమెంటు. అసలు ఓవరాల్గా జగన్ గారి పాలనపై మీ అభిప్రాయం చెప్పండి. నాకు ఇప్పటివరకు అయితే మా జగన్ గారి పాలనలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, పేద ప్రజలకి, అట్టడుగు వర్గాల వారికి, బడుగు వర్గాల వారికి విపరీతమైన సహాయం చేసేస్తున్నారు ఆయన. సంక్షేమ పథకాలు విపరీతం. ఆటో వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వటం కానీ, అమ్మఒడికి 15,000 రూపాయలు ఇవ్వటం కానీ, నిరుద్యోగ లాయర్లకు 5,000 రూపాయలు ఇవ్వటం కానీ, ఇలాగ ఏ రకంగా తీసుకున్నా కూడా సంక్షేమ పథకాలకు విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టేస్తున్నారు. అంత విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టినా కూడా నిలబగడ స్తోమత మన రాష్ట్రానికి ఉందా లేదో నాకు ఇదే తెలియదు. ఒకటి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు కడుపు నిండా హ్యాపీగా తిని ఉండటానికి సౌఖ్యంగా ఉంది. ఆరోగ్యశ్రీ పథకం కూడా మిగతా రాష్ట్రాల్లో కూడా కొంత చోట్ల పెట్టి డెవలప్మెంట్ కూడా చేసి అక్కడ హాస్పిటల్స్లో కూడా ఛాన్స్ ఇచ్చారు. ఇట్స్ ఆల్ గుడ్ థింగ్స్. కానీ పరిశ్రమలు ఇంకా రావట్లేదు, నాకు బాధమ్మా.
పరిశ్రమలు రావాలి. సరే ఇంత చదువుకున్నటువంటి మంత్రులందరూ ఉన్నారు కాబట్టి బహుశా ఈ అమరావతి గోల్లో కొద్దిగా ఇరకాటంలో ఉన్నారేమో, తర్వాత వాళ్ళని చర్య తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. పరిశ్రమలు రావాలి కదమ్మా. జనరల్గా ఇవాళ హైదరాబాద్ చూస్తే ఒక రకంగా చెప్పాలంటే అయ్యో అని బాధ కలుగుతుంది. ఎక్కడెక్కడ కంపెనీలు వచ్చేస్తున్నాయి అమెరికా నుంచి కానీ ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్లో ఐటీ సెక్టర్ కంపెనీలు అన్నీ వచ్చేసినాయి. మేము వెనకబడిపోయాము కదా. అవన్నీ వాటిని డెవలప్ చేసినప్పుడు ఇంకా మోర్ కంఫర్టబుల్గా ఉంటుంది. దానికి ఏం చేయాలంటారు? వాళ్ళే తీసుకోవాలి నిర్ణయం. జగన్ గారు తీసుకోవాలి, మంత్రులు తీసుకోవాలి. ఇండస్ట్రీస్ని తీసుకురావడానికి రకరకాలుగా తిరగాలి, తీసుకురావాలి. అంటే రాజకీయ అనిశ్చితి ఉన్న చోట ఇండస్ట్రీస్ వచ్చినవి కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎక్కడ ఉంది? ఇప్పుడు అక్కడ ఉంది అని కదా అందరూ భావిస్తున్నారు కానీ లేదు అక్కడ అనిశ్చితి. వీళ్ళ అల్లరి వల్ల అనిశ్చితి అని అనిపిస్తోంది తప్ప పరిపాలన సాగట్లేదా? ఆయన రైతులకు ఇవ్వాల్సిన రైతులకు ఇవ్వట్లేదా? లేకపోతే పేదవారికి ఇవ్వాల్సిన పేదవారికి ఇవ్వట్లేదా? జరుగుతూనే ఉంది కదా. కాకపోతే ఏంటంటే నాకు ఒక చిన్న అనుమానం ఏంటంటే, ఈయన ఓపెన్గానే చెప్తున్నాను, మందు తీసేస్తానంటాడు ఆయన. మందు తీసేస్తానంటాం అనేది ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కాదు. ఎందుకని కరెక్ట్ కాదు? ఎందుకంటే 24,000 కోట్లు 30,000 కోట్లు వస్తుంది ఆదాయం మందుకి, గవర్నమెంట్కి. అది తీసేస్తే రేపు పొద్దున వచ్చే వనరు పోయింది కదా. వచ్చే వనరు పోయినప్పుడు ఇంకా కష్టం, ఆర్థికంగా నష్టపోద్ది కదా రాష్ట్రం. మరి ఆయన ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో నాకు అర్థం కాదు. 2 ఇంకోటి ఏంటంటే, ఓకే మందు తీసేశారు మీరు, ఇవాళ పూర్తిగా లేబర్ మాత్రమే తాగుతున్నారా? కాదు, అన్ని వర్గాల వాళ్ళు తాగుతున్నారు. కరెక్టేలేండి. ఇది ఒకానొకప్పుడు ఏదో మా లేబరు సారా ప్యాకెట్ కొనుక్కోవడం, తాగేసేయడం, రోడ్డు మీద పడిపోవడం అని చూసాం. ఇవాళ సంపన్న వర్గాలు తాగుతున్నాయి, ఉద్యోగస్తులు తాగుతున్నారు అనకూడదు కానీ వ్యాపారస్తులు తాగుతున్నారు. తాగని వర్గం తక్కువ, తాగే వర్గం ఎక్కువగా ఉన్నారు ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే. ఇంతమంది తాగుతున్నటువంటి దానికి నువ్వు తాగొద్దు అని చెప్పి రిస్ట్రిక్షన్ పెడితే వీళ్ళు మానతారా? మరి ఏం చేస్తారు? దొరకనప్పుడు మానతారా? దొరకనప్పుడు ఏం చేస్తారు? దొరకనప్పుడు దొంగసారి తెచ్చుకుంటారు. నేనున్నాను, నా కారులో నేను వస్తున్నాను, ప్రయాణం చేసుకొస్తున్నాను, హైదరాబాద్ నుంచి వస్తాను, నేను బాటిల్ తెచ్చుకున్నాను, నేను మా ఇంట్లో కూర్చొని తాగుతున్నాను, మీరేం చెప్తారు నన్ను? అది మీరు చెప్తున్నది సంపన్న వర్గాల సంగతి చెప్తున్నారు. అదే సంపన్న వర్గాలకేమో ఈ రకమైన వాళ్ళ సౌలభ్యం అయితే, పేద వర్గాలకేమో దొంగసారా, నాటుసారా. మరి దాన్ని కూడా కంట్రోల్ చేస్తామంటున్నారు. ఏం చేస్తారు మా కంట్రోల్? ఒక పేట, ఒక బజారా, ఇద్దరికి ఎంతమంది చచ్చిపోయారు నాటుసారా తాగి. ఇవాళ నాటుసారా చేసేవాళ్ళు అదొక వ్యాపారం, కోట్లు దాని మీద సంపాదిస్తారు. దానికోసం పెద్ద ఒక సైన్యాన్ని పెట్టుకుంటారు వాళ్ళు. చూస్తారు కానీ పొద్దున జరగబోయేది అంత తేలిక కాదమ్మా కంట్రోల్ చేయటం, అంత తేలిక కాదు. ఇది నాట్ ఏ జోక్. ఏదో ఇసుకదే మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం, అదే ఏం కంట్రోల్ చేస్తాం మనం? ఎవడికాడే ప్యాకెట్ జేబులో పెట్టి నడిపితే నువ్వు పట్టుకోగలవా ఏంటి? ఎంతమంది మీద నిఘా పెడతారు మీరు? అసలు ఈ గొడవ దీనికి నాకు అర్థం కాదు. తాగేవాడు తాగుతాడు, మనకి ఎందుకు ఈ గోడ అనుకోకుండా సారా తీసేస్తానంటాం అనేది నాకెందుకు నాకు నచ్చల. అంటే ఆదాయ ప్రకారంగానూ నచ్చలేదు, కంట్రోల్ చేయలేము అనే పాయింట్ కూడా నాకు నచ్చలేదు. అది అంటే పేద బడుగు బలహీన వర్గాల్లో కుటుంబాలన్నీ కూడా సర్వనాశనం అయిపోతున్నాయి ఆ మందు తాగుడు వల్ల. కాదంటలేదమ్మా, ఇప్పుడు నేనేది అదే, ఇప్పుడు నేనే కాదంటలే. ఇప్పుడు మీరు తీసేసినంత మాత్రంలో ఇప్పుడు ప్రతి సినిమాకి మేము ముందేస్తాం పొగ తాగడం నేరము, చచ్చిపోతారు, ఎవడన్నా మానేడా? ఇవన్నీ తాగనివాడు ఎప్పుడూ తాగడు, తాగేవాడు ఎప్పుడు మానడు. సింపుల్ అది. ఎప్పుడు మానడు అంటారా? హెల్త్ పాడైపోతే తప్ప జాడ్యం ఆ 2 పాయింట్లో తప్ప మిగతా వాటిలో జగన్ గారు బాగుంది, గోయింగ్ ఆన్. మీకు రాజశేఖర రెడ్డి గారి పాలన చూశారు, ఇప్పుడు జగన్ గారి పాలన చూస్తున్నారు, ఎవరిది బాగా అనిపిస్తుందండి? రాజశేఖర రెడ్డి గారి పాలనలో ఒక మెచ్యూరిటీ కనపడేది, పరిపక్వత కనిపించేది. జగన్ గారి పాలనలో కొంచెం అంటే ముళ్ళ కంచెలు వేసేసి ఉన్నాయి కూడా ముళ్ళ కంచెలు తీసేసుకుంటున్నాడు అనుకోవాలి తప్ప యాక్చువల్గా చెప్పాలంటే అది ఈయనకి ఏజ్ డిఫరెన్స్ కావచ్చు, అనుభవం డిఫరెన్స్ కావచ్చు. బట్ మీరు అక్కడ ఆపారు, ఏం చెప్పలే అంటే ఏం ఆటోమేటిక్గా 4-5 రోజుల్లో ఇప్పుడు అంతకలితే 9 నెలలు అయింది. ఇప్పటికి ఇంకో సంవత్సరంలో చూడొచ్చు కదా, అనుభవం వస్తుంది కదా. రైట్. మీరు చాలామంది ముఖ్యమంత్రులను చూసుంటారు కదా దగ్గరగా అంటే వాళ్ళతో పాటు ఉండే అవసరం లేదు,
బట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఉండి కూడా చూశాను. ఉండి కూడా చూశారు. ఓకే. సో మీకు వీళ్ళందరిలో ది బెస్ట్ సీఎం అంటే ఎవరి పేరు చెప్తారు, ఎందుకని? బెస్ట్ సీఎం అని ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోణంలో ఆలోచిస్తారమ్మా. బెస్ట్ సీఎం అంటే ఏంటి అర్థం? నా ఉద్దేశం, మీ ఉద్దేశం ఏంటి? ప్రజా ముఖ్యమంత్రి. ప్రజా ముఖ్యమంత్రి. ప్రజా ముఖ్యమంత్రి అంటేనేమో రాజశేఖర రెడ్డి. డెవలప్మెంట్ ముఖ్యమంత్రి అనేమో చంద్రబాబు నాయుడు. ఫైన్. ఓకే. ఐటీ కానీ ఇంకోటి కానీ హైదరాబాద్కి ఒక రూపు తీసుకొచ్చింది ఆయన. ఆయనకు బ్యాడ్ లక్ వచ్చి మొత్తం అంతా వాళ్ళు తిట్లు తింటున్నాడు ఆయన, ఒక రకంగా చెప్పాలంటే. మరి ఆయన వల్లే కదా హైదరాబాద్కి ఒక రూపురేఖలు వచ్చినాయి. అది ప్రజా ముఖ్యమంత్రి అంటే రాజశేఖర రెడ్డి. ఓకే. మీరు రామారావు గారిని చూసారండి దగ్గరగా? లేదు, మామూలుగా అప్పట్లో నేను రాజకీయాలు రాలేదు. జస్ట్ ఊరికే అబ్జర్వ్ చేస్తుండేవాళ్ళు. సినిమా అంతే అంతే అంతే. ఓకే. అసలు మీకు అంబిక అనే పేరు ఎలా వచ్చిందండి? ఎందుకు మీరు అది ఇంటి పేరు చేసేసుకున్నారు అసలు అంబిక? అంబిక అంటే అమ్మవారి పేరు మా అంబిక. అంబికాదేవి అమ్మవారి పేరు. అమ్మవారు మా ఇంటి ఇలవేలుపుగా ఇలాగ వచ్చేసేసి అలాగా పూర్తిగా చాలామంది ఇప్పుడు వాసవి అని పెట్టుకుంటుంటారు. అందుకే అంబిక. అసలు మీ ఇంటి పేరు అది కాదు కదా? ఆలపాటి. అదే, అది కాదు. బట్ అంబికా కృష్ణ అంటే అది ఆలపాటి కృష్ణ గారు అంటే ఎవరికి తెలియదు. అంతలాగా మమేకం అయిపోయింది ఆ పేరు మీ ఇంటి పేరు. అన్నం పెట్టే మధ్యాహ్నం పొద్దున్న లేచిన కాడి నుంచి తినేది అమ్మ పేరుతో అన్నం తింటున్నాం. అమ్మ పేరుతోటే మనం మంచిలు తాగుతున్నాం. ఆ అమ్మాయి మాకు ఇచ్చింది అనే నమ్మకం, ఒక కమిట్మెంట్, ఒక అంకిత భావం, ఒక భక్తి. అది మండలి రద్దు చేస్తామని చెప్పి, ఎందుకంటే గతంలో ఎన్టీ రామారావు గారు రద్దు చేసినటువంటి మండలిని రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ పునరుద్ధరించారు. దాన్ని మళ్ళీ ఇప్పుడు జగన్ గారు రద్దు చేస్తాము అంటున్నారు. అసలు రాజకీయ నిరుద్యోగులకు తప్ప అది పెద్దగా ఉపయోగపడదని కొంతమంది, చాలా అనవసరమైన ఖర్చు తప్ప పెద్దగా యూజ్ లేదని కొంతమంది, బిల్లులు ఆల్రెడీ అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత ఇక్కడికి వచ్చి అనవసరమైనటువంటి జాప్యం తప్ప పెద్దగా ఉపయోగం లేదని కొందరు. అలా కాదు, పెద్దల సభ కాబట్టి ఇక్కడ ఇది ఉంటే, మండలి అనేది ఉంటే ఇక్కడ కొన్ని డిస్కషన్స్ నడుస్తాయి, అప్పుడు ఏమన్నా ఇంకా చేంజెస్ ఉంటే చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కొంతమంది ఇలా రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. మీరు కూడా ఎమ్మెల్సీ అంతకుముందు ఆశించినటువంటి వ్యక్తిగా మీ అభిప్రాయం చెప్పండి. జగన్ గారి పరిపాలన ఇందాక నేను చెప్పాను, విశ్లేషణ చెప్పాను కదా నీకు. ఆయన పరిపాలన అంతా బాగానే ఉంది, కానీ ఈ విషయంలో మాత్రం నాకు నచ్చలేదమ్మా. జగన్ గారు మరి ఎందుకు తొందరపడ్డారో అయితే నాకైతే తెలియదు, కానీ మండలి రద్దు చేయడం మాత్రం నాకు నచ్చలా. నాకు కాదు, చాలామందికి నచ్చలా. ఒక రకంగా చెప్పండి, అది కొద్దిగా తప్పు చర్య. కారణం ఏంటంటే, ఓకే మండలిలో వీళ్ళు పంపించిన బిల్లుని వాళ్ళు వ్యతిరేకించారు. ఒక 3 నెలలు 4 నెలలు అయితే కమిటీ వేసేస్తారు. కొంపను మునిగిపోతే ఏం కాదు కదా 3 నెలల లోపల. ఆ కమిటీలో మనం ఎలాగో చర్య తీసుకుంటాం, లేకపోతే మళ్ళీ ఒకసారి అసెంబ్లీలో పెట్టుకుంటాం. అసెంబ్లీలో పెట్టుకుని మనం బిల్లు పాస్ చేసుకోవచ్చు రాజ్యాంగం నిర్దేశించినటువంటి దాని మేరకు. పైగా ఇంకోటి ఏంటంటే, జగన్ గారు కొత్తగా వచ్చిన తర్వాత ఆయన చాలామందికి ప్రామిసులు కూడా చేసి ఉంటారు. ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పి. ఆ ప్రామిసులన్నీ కూడా ఆయన డిశ్చార్జ్ చేయాలంటే అక్కడ శాసనమండలి ఉండాలి. ఆయనకి చాలా ఇబ్బంది. ఎందుకు అంత దుండుగుడు చర్య నాకు అర్థం కాలేదు, కానీ అది నా ఉద్దేశం శాసనమండలి రద్దు చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదమ్మా. కానీ ఒకటి ఇక్కడ లాజిక్ ఏంటంటే, మీరు అడిగినప్పుడు పెద్దలు సభ అది ఇది అన్నారు. ఈ పెద్దల సభ అనే దానికి నిర్వీర్యం అయిపోయిందమ్మా. అక్కడ సరైనటువంటి పెద్దలే లేరు ఓకే ఇవాళ. అందుకనే కొంత తప్పులు కూడా జరిగాయి, నేనేం కాదంటలా. కొంతమంది రాజకీయంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎక్కడ గెలవలేని వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెడతాం, లేకపోతే ఇంకో రకంగా అక్కడ నింపటంతో దాని మీద క్వాలిటీ తగ్గిపోయిందమ్మా. ఒకనొకప్పుడు మన రాజ్యసభలో మన శాసనసభలో ఎవరు అన్నారు, చాలా బాగా చెప్పాడు ఆయన, మినిస్టర్ గారు ఎవరు గుర్తురావట్లా. మేమందరమేమో 151 మంది ఎమ్మెల్యేలు మేము ఉన్నాము. 151 మంది ఎమ్మెల్యేలకి మాకు 51% ఓటు పడింది. అంటే ఇన్ని కోట్ల మంది ఏమో మమ్మల్ని ఇక్కడ పంపించారు జనాలు. మేము పంపించిన దానికి మీకు ఏమీ లేకుండా ఓడిపోయిన వాళ్ళందరూ కూర్చో అక్కడ మీరేమో అక్కడేమో ఈ నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పాడు. కరెక్టే కదా. ఇప్పుడు లోకేష్ బాబు ఉన్నాడు ఉదాహరణకి. లోకేష్ బాబు మంగళగిరిలో ఓడిపోయాడు. శాసనసభలో ఉండాల్సినట్టు మంగళగిరిలో ఓడిపోయాడు. శాసనమండలిలో కూర్చున్నాడు. మరి అక్కడికి వెళ్ళి ఓడిపోయినోడు అబ్బాయి ఇది తప్పు అని చెప్పి అంటే తప్పే కదా న్యాయంగా చెప్పాలంటే. ఏ హక్కు ఉంది ఆయనకి? ఏ అధికారం ఉంది ఆయనకి? ఏ ఆలోచన ఉంది ఆయనకి? నువ్వు అక్కర్లేదని ప్రజలు నిర్దేశించిన తర్వాత నువ్వు మళ్ళీ శాసనమండలి అని చెప్పి అవతల సీట్లోకి వెళ్ళిపోయి కూర్చుని దీనికి టిక్కు పెడతాను, దీని మార్కులు అంటే ఎట్లా కుదురుతుంది? అది లాజికల్గా తప్పే. ఓకే. కాకపోతే వ్యవస్థలో ఉన్నటువంటి అవస్థలు తప్పించుకోవడం కోసం
ముఖ్యమంత్రులకి కొంత ఇది అవగాహన, కొంత ఇది కొద్దిగా తేలిగ్గా ఉంటుంది. ఎమ్మెల్సీ ఇస్తా కూర్చోరా బాబు అని చెప్పడానికి, వాటికి కొంత నిరుద్యోగం అనండి, లేకపోతే ఇంకోటనండి, ఏదైనానండి, అది తప్పదు. ఆ వ్యవస్థలో అది అవస్థ అయినా తప్పదు. ఖర్చు 60 కోట్లు ఆఫ్టర్ ఆల్. మన బడ్జెట్ ఎంతండి? 2 లక్షల కోట్ల రూపాయలు దగ్గర బడ్జెట్. 1,80,000 కోట్లు 2 లక్షలు చెప్తున్నారు. మరి అంటే నెలకి ఎంత అయిందంటే సుమారుగా 600 కోట్లు అంత అయింది. 600 కోట్లు సంవత్సరానికి 60 కోట్లు అయితే పెద్ద ఖర్చు అది. కాబట్టి ఏదో మాట్లాడడానికి ఖర్చు అని చెప్పి తీసేసారు తప్ప అది తీయడం నాకైతే నచ్చలేదు. ఓకే, రైట్ అండి. మీరు ఎఫ్డీసీ చైర్మన్గా పనిచేస్తున్నారు ఇంతకుముందు. ఇప్పుడు రీసెంట్గా ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చిరంజీవి గారితో, నాగార్జున గారితో భేటీ అయ్యారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇండస్ట్రీ తరలిపోకూడదు, అక్కడ జగన్ గారు కొన్ని రాయితీలు ప్రకటించి ఇండస్ట్రీకి కొన్ని అడ్వాంటేజెస్ ఇస్తాము అని చెప్పున్నారు. సో అక్కడికి వెళ్ళకూడదని చెప్పి వీళ్ళతో భేటీ అయ్యి ఇక్కడ ఇండస్ట్రీ ఉండేలాగా కాపాడుకుంటున్నారు అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఇందులో నిజముందా అండి? ఇది చాలా పెద్ద చరిత్ర. ఎలాగంటే సినిమా ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక్క సినిమా అక్కడ తీయట్లా. ఆంధ్రప్రదేశ్లో ఒక్క సినిమా తీయట్లా. ఒక కెమెరా గిర్రం తిరిగింది లేదు ఏపీలో. ఒక ఏపీ గవర్నమెంట్లో లేని పరిస్థితిలో నేను ఎఫ్డీసీ చైర్మన్ అయ్యాను. ఎఫ్డీసీ చైర్మన్ అయిన తర్వాత బికాజ్ నాకు నిర్మాతగా నాకు అనుభవం ఉంది కాబట్టి ఎందుకని ఇక్కడ రావట్లేదు జనాలు అని చెప్పేసి ఒక చూస్తే ఎవరు రావట్లేదు. చిన్న సినిమా వాళ్ళు రావట్లేదు, పెద్ద సినిమా వాళ్ళు రావట్లేదు. ఏంటి కారణం అని చెప్పేసి అప్పుడు నేను ఆలోచించి ఒక జీవో తీసుకొచ్చాను. 30 లక్షల రూపాయలు 3 కోట్ల రూపాయల లోపు సినిమా ఎవరైనా తీస్తే వాళ్ళకి 10 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తాం, టోటల్గా ట్యాక్స్ అంతా తిరిగి ఇచ్చేస్తాం, ఓకే, లొకేషన్స్ అన్ని ఫ్రీగా ఇస్తాం అని 3 పాయింట్లు పెట్టి ఒక జీవో తీసుకొచ్చాను. జీవో తీసుకురాగానే 30 సినిమాలు స్టార్ట్ అయినాయి వెంటనే ఆంధ్రప్రదేశ్లో. అవి స్టార్ట్ అయ్యి రన్నింగ్ అవుతున్నాయి. పెద్ద సినిమా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి రిక్వెస్ట్ చేశాను. ప్రభాస్ గారి దగ్గరికి వెళ్ళాను, గోపీచంద్ దగ్గరికి వెళ్ళాను, నాని దగ్గరికి వెళ్ళాను, బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళాను, ఇంకా చాలామంది హీరోల దగ్గరికి వెళ్ళాను. సార్ మీరు ఆంధ్రప్రదేశ్లో పుట్టారు, ఆంధ్రప్రదేశ్లో పెరిగారు, ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నారు, ఇవాళ పూర్తిగా తెలంగాణలోనే మీరు ఉండిపోయి సినిమాకి రానంటే కష్టం అండి. కొన్నాళ్ళకి మీకు మాకు రిలేషన్షిప్ కూడా కట్ అయిపోద్దండి. మీరు 100 రోజులు షూటింగ్లు తీస్తున్నారు, ఒక్క షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్లో చెయ్యండి. ఒక 10 రోజులు ఆంధ్రప్రదేశ్లో, ప్రతి సినిమాకి 10 రోజులు ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ చేయాలి అని ఒక నిర్ణయం మీ నిర్మాతలకు చెప్పండి, మీరు కూడా యాక్ట్ చేయండి. అప్పుడు ఒక కంటిన్యూటీ ఉంటుంది అని చెప్తే పాపం విన్నారు. గోపీచంద్ అలాగే విని చేశాడు, నాగేశ్వరి అలాగే విని చేశాడు, నాని అలాగే విని చేశాడు, బాలకృష్ణ గారు అలాగే విని చేశారు. ఇంకా చిరంజీవి గారిది ఇంకా అప్పటికి నా సైరా ఇంకా రాలేదు, అది చేయలేదు. అలా అందరినీ అలా కన్విన్స్ చేసుకుంటా వెళుతున్నటువంటి సమయంలో నా పదవి పోయింది. ఇంకోటి చెప్పాలి ఇక్కడ, ఇదే టైంలో ఆంధ్రప్రదేశ్కి ఏదో రకంగా ఇండస్ట్రీని తీసుకొద్దామనే తపనతోటి నేను, బికాజ్ ఐఎమ్ ఏ ప్రొడ్యూసర్ బేసికల్లీ, నేను స్టూడియో కోసం స్థలం వెతికాను. 300 ఎకరాలు రాజశేఖర రెడ్డి గారు ఒక ఐడెంటిఫై చేసి పెట్టారు విశాఖపట్నంలో. ఓకే, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఆ స్థలం ఉందని నాకు ఫైల్స్లో చూశాను, ఎఫ్డీసీ ఫైల్స్లో. చూడంగానే నేను మా సెక్రటరీని, మా పిఎన్ని తీసుకుని నేను వైజాగ్ వెళ్ళాను. స్థలం ఏమైనా కబ్జా చేశారేమో చూద్దాం. కబ్జా చేయాలి, అలాగే ఉంది, అది కబ్జా చేశారు. ఓకే, స్థలం అలాగే ఉంది. అలాగే ఉండగానే అప్పుడు వెంటనే వచ్చేసి నేను అప్లికేషన్ కాల్ఫర్ చేశాను స్టూడియోలు కడతానికి. బాలకృష్ణ గారు 20 ఎకరాలు కావాలని అప్లికేషన్ పెట్టారు స్టూడియో కోసం. ఏవిఎం వాళ్ళు 26 ఎకరాలు కావాలని స్టూడియో కోసం అప్లికేషన్ పెట్టారు. ఇంకొకళ్ళు ఎవరో ఒక 20 ఎకరాలు కావాలని అప్లికేషన్ పెట్టారు. ఆ 3 అప్లికేషన్లకి తయారు చేసేసి సీఎం గారికి పంపించాను. ఒక పక్క స్టూడియోలకు ఆ రకంగా చేసుకుందాం, ఒక పక్క చిన్న సినిమాలకు ఈ రకంగా చేసుకుందాం, ఒక పక్క పెద్ద సినిమాలకు ఒక్కో షెడ్యూల్ చేసుకుందాం అని మూడింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ నేను వెళ్తున్నాను. నా జంప్ అయిపోయింది, పదవి పోయింది, మొత్తం పోయింది. ఇప్పుడు ఎవడు పట్టించుకున్నాడు? అసలు పట్టించుకున్నాడు ఎవడున్నాడు? ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ రావాలి, ఇండస్ట్రీ చెయ్యాలి, సినిమాలు తీయాలి అని చెప్పి ఎవరు పట్టించుకుంటున్నారండి? ఇవాళ ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ టైంలో ఇక్కడ అడిగేవాళ్ళే అక్కడ లేరు, ఇక్కడ ఇచ్చేవాళ్ళు ఇక్కడ ఉన్నారు, తీసుకుంటున్నారు. ఏంటి తప్పు? మనం ఏం చేస్తాం కదా దానికి? అదే అడిగేవాళ్ళే లేరు అక్కడ. అనాథ అయిపోయింది ఒక రకంగా ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆంధ్రప్రదేశ్ అనాథ అయిపోయింది.
కానీ ఒక రకంగా వైజాగ్ క్లైమేట్ బాగుంటుంది కాబట్టి అక్కడ కొంతవరకు సినిమా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు అని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. నేను చెప్పాను కదా, కంపల్సరీగా ఇప్పుడు వాళ్ళకి చక్కగా ఒక్కొక్క షెడ్యూల్ చేశారనుకోండి. మన 16 మంది హీరోలు నేను లెక్కేశానమ్మా, అంత తేలిగ్గా నేనేమి చెప్పలా. మనకు 16 మంది హీరోలు ఉన్నారు. చిరంజీవి గారి నుంచి బాలకృష్ణ గారి కానీ నాని వరకు 16 మంది హీరోలు కలిసి ఒక్కోళ్ళు 10 రోజులు వర్క్ చేశారనుకోండి. ఎంత అవుతుందమ్మా? 160 రోజులు అవుద్ది. 160 రోజులు వర్కింగ్ డేస్ వచ్చాయి మన ఆంధ్రప్రదేశ్కి. చిన్న సినిమాలు ఎలాగో ఉంటాయి, ఈ 30 లక్షల రూపాయల సబ్సిడీ, ఈ సబ్సిడీ సినిమాలు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, చక్కగా సినిమా ఇండస్ట్రీ అక్కడ కూడా నడిచేది కదా. ప్లస్ స్టూడియోలకి నేను స్థలం ఇప్పిస్తే ఆ స్టూడియోలు ఏదైనా కడితే అక్కడ బాగుండేది. ఎవరు ఫాలో చేస్తారమ్మా? నేను ఎంతో తపంతో చేసిన పనులు ఈ 14 నెలల్లోనూ. ఆ 14 నెలల్లో నాకు మంచి పేరు వచ్చింది. ఎవరు ఎఫ్డీసీ చైర్మన్గా ఇంత బాగా చేయలేదని చెప్పేసి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు చెయ్యాలిగా, ఆ బాధ్యత తీసుకోవాలిగా. మరి ఎంతవరకు తీసుకుంటారో తెలియదు, చూడాలి. మీ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక పెద్దగా మీరు మాట్లాడొచ్చు కదండి మళ్ళీ కూడా. ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్తో మీరు మాట్లాడొచ్చుగా. డెఫినెట్గా వెళ్తాను, విజయ్ చంద్ర గారి దగ్గరికి వెళ్తాను, వెళ్ళి చెప్దాం అనుకుంటున్నాను. వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తాను. మేలే కదా. వెళ్తా ఖచ్చితంగా వెళ్తానమ్మా. అది నాకున్న యాజ్ ఏ ప్రొడ్యూసర్ ఐ వాంట్ టు సబ్మిట్ మై. ఎన్ని మూవీస్ చేసి ఉంటారు సార్ మొత్తం మీరు? 10. ఎక్కువ బాలకృష్ణ గారితో చేశారా ఏంటి? ఒకటే చేసిన బాలకృష్ణ. ఎందుకు బాలకృష్ణ గారితో ఎక్కువ చేస్తారు మీరు? బాలకృష్ణ ఎక్కువ అని కాదమ్మా, బాలకృష్ణ గారు మంచి వ్యక్తి, నాకు మంచి స్నేహితులు, దైవభక్తి ఉన్నటువంటి వ్యక్తి, మంచి ఆలోచన పరుడు, మంచి వ్యక్తి అమ్మా. ఓపెన్ హార్ట్. ఇక్కడికి ఏమి గేట్లు ఉండవు ఆయనకి. ఓపెన్ టాక్. అటువంటి వ్యక్తిని నేను బాగా లైక్ చేశాను. ఆయన వీళ్ళు బాలకృష్ణ సినిమా యాక్టర్గా మీకు తెలుసండి, ఎంత మంచి పనులు చేశారు తెలుసా హిందూపూర్లో అయినా. అమ్మో, బాలకృష్ణ గారు చేసిన హిందూపూర్ మంచి పనులు ఎవరు చేయలేరు, ఎవరు చెయ్యలేరు అంతే. ఆయన నేను ఫస్ట్ టైం 2014 ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఓట్లు ఆడడానికి వెళ్ళి 1 రోజు క్యాంపెయిన్ చేశాను అక్కడ. సార్ మాకు బిందె నీళ్ళు ఇవ్వండి సార్, మాకేం అక్కర్లేదు అనేవారు అనమాట. మంచిళ్ళు అంత ఇబ్బంది పడేవారు. మంచిళ్ళు, ఒక బిందె నీళ్ళు. అటువంటి వాళ్ళకి 24 గంటలు నీళ్ళు ఇచ్చేట్టుగా పైప్ లైన్ ఇచ్చాడు నేను, బాలకృష్ణ గారు. 24 గంటలు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఈయన చేయించాడు. ఎవరి వల్ల కాల. ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎందుకు పనికిరాని అనకూడదు, కానీ చేయించాలి. ఇంకోటి, పెద్ద మార్కెట్ ఉంది, 8 acres, 9 ఎకరాలు 10 ఎకరాల్లో పెద్ద కొంతమంది ఆక్యుపై చేసుకుని ఉన్నారు 100 సంవత్సరాలుగా. ఊరు సెంటర్ అంటే మనకి ఇప్పుడు పాత హైదరాబాద్ తీసుకుంటే ఆబిడ్ సెంటర్ లాంటిది అనమాట. ఇది మన హిందూపూర్కి. అటువంటి ఇక కొత్త ఏరియా పంజాగుట్ సెంటర్ లాంటిది. అంత అలాంటి ఆర్ట్ ఆఫ్ ది సిటీ. అక్కడ వాళ్ళందరినీ ఖాళీ చేయించేసి అక్కడ బ్రహ్మాండమైన షాపింగ్ మాల్ కట్టి ఇప్పుడు చిన్నవాళ్ళకి పక్క వాళ్ళకి అందరికీ అద్దెలకి ఇస్తున్నారు. చాలా బ్రహ్మాండమైన పనులు చేశారు ఆయన. చాలామందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు, చాలామందికి ఇల్లు కట్టించారు. అందుకనే అంత పోటీలో కూడా అన్ని చోట్ల గెలవకపోయినా బాలకృష్ణ గారు గెలిచారు. నాట్ బికాజ్ ఆఫ్ ది పార్టీ, బికాజ్ ఆఫ్ బాలకృష్ణ. ఆయన హిజ్ ఓన్ ఇమేజ్ ఆయన గెలిచాడు అక్కడ. కానీ ఆయన అన్ని పనులు చేసినట్టు ఎక్కడ ఎవరికి ఎందుకు చెప్పాలా? ఆయనకి ఆయన అవసరమా? నాకు అర్థం కాదు. జనాలు తెలుసు అక్కడ, వాళ్ళ హృదయాల్లో ఉన్నాడు ఆయన. వాళ్ళ హృదయాలు గెలిచాడు, పార్టీ గెలిచాడు. జనాలు చెప్పాల్సిన పని ఏంటి? అది ఈ పోస్కోల్ గ్యాంగ్ అంతా ఇదేదో అవుతుంటారు, ఇవన్నీ వేస్ట్ కాదు. నాకు తెలుసు, ఎందుకంటే నేను ఫస్ట్ ఎన్నికలకి వెళ్ళాను, మధ్యలో ఒకసారి వెళ్ళాను, మళ్ళీ మొన్న ఎన్నికలకి వెళ్ళాను. అప్పుడు కూడా చూశాను. మొత్తం ప్రజలకి రకరకాలుగా నేను ఎంక్వైరీ చేశాను. మొత్తం ఇంత పోటీలో కూడా 16,000 ఓట్లతో గెలిచాడు ఆయన మొన్న, తెలుసు కదా. మళ్ళీ గెలుస్తాడు ఆయన. నేను చెప్తున్నాను ఇవాళ, ఆయన ఎప్పుడైనా ఎన్నిసార్లు గెలుస్తాడు ఇక్కడ. ఆయనకు అంత స్థానం సంపాదించుకున్నాడు. ఆయన అంత మంచి వ్యక్తి కాబట్టి నాకు ఇష్టం. అది మళ్ళీ ఎప్పుడు బాలకృష్ణ గారితో మూవీ మీద తీస్తా, వచ్చే సంవత్సరం తీస్తా. మీరు మూవీస్ చేసిన చాలా మందితో చేసి ఉంటారు కదా, అందరిలో ఎవరంటే ఎక్కువ ఇష్టం సార్ మీకు? బాలకృష్ణ గారు చెప్పేశారు, వదిలేయండి. ఇంకా అదే లేదమ్మా, ఇష్టం కష్టం ఏం లేదు. మామూలుగా ఇది ఎలాగుంటుందంటే అందరితోటి కూడా వేవ్ లెంగ్త్లు కలవు అమ్మాయి. కొంతమందితోటి కలుస్తాయి. సినిమా అంటేనే వ్యాపారం, పక్కా కమర్షియల్.
ఎంత మనం ఆ రోజు సాయంత్రం కల్లా బ్యాట్ అయిపోతే ఆడు ఎదురుగుండా మన బూతులు తిడతాడు. అలా బాగా దగ్గరైన డైరెక్టర్ ఎవరు మీకు పోనీ? ఈవి సత్యనారాయణ గారు. పాపం ఆయన పోయాడు కానీ ఈవి సత్యనారాయణ గారు. సో ఈవినింగ్ కల్లా బేటాలు ఇచ్చేయాలి ఎవరి వాళ్ళకి. ఎవరైనా అంతే. యూనియన్లు ఉన్నాయి, పెద్ద రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇది పక్క కమర్షియల్ అమ్మ అది. అంటే సినిమా అనేదే అది ఏమవుద్దో తెలియని ఒక లాటరీ లాంటిది. సినిమా తీస్తున్నాడు, పుసుకున్నది పోతే మన వచ్చే డబ్బులు కూడా రావేమో భయం. వస్తేనేమో పిచ్చిగా వస్తాయి డబ్బులు. ఏం చేసుకోవాలో అర్థం కాదు. అదే గ్యాంబ్లింగ్, 100% గ్యాంబ్లింగ్ సినిమా. మీరు చేసిన అన్ని మూవీస్ మీకు ఇష్టమైంది ఏంటి సార్? నాకు చేసిన అన్ని మూవీస్లో నాకు ఇష్టమైంది కన్యాదానమే. ఎస్వి కృష్ణారెడ్డి గారండి? ఈవి సత్యనారాయణ గారు కన్యాదానం. ఓకే. ఎందుకని ఆ మూవీ ఇష్టం మీకు? సబ్జెక్ట్ మంచిదమ్మా, చాలా మంచి సబ్జెక్ట్. జగపతి బాబు గారు అండి? జగపతి బాబు కాదు, ఉపేంద్రను శ్రీకాంత్. ఓకే. 100 Days అండి మూవీ? చాలా మంచి మూవీ. ఓకే. అప్పుడు మేకింగ్కి ఇప్పుడు మేకింగ్కి తేడా అంటే ఏం చెప్తారు సార్? అప్పుడు మేకింగ్, ఇప్పుడు షేకింగ్. ఏదైనా తేడా వస్తే లాఫింగ్, అంతే. ఎందుకు షేకింగ్ సార్? అంటే టెక్నాలజీ పేరుతోటి ట్యాకిల్ చేయగలిగినటువంటి సమర్థత ఉన్న డైరెక్టర్ దగ్గర టెక్నాలజీని ఉపయోగించుకోవడం వేరమ్మాయి. టెక్నాలజీ ఉంది కదా అని చెప్పేసి అసలు టెక్నాలజీ ఏ రకంగా కూడా ఉపయోగించుకోవాలో తెలియని వాళ్ళు కూడా డైరెక్టర్లు వచ్చేసేసి ఇవాళ దాన్ని పాడు చేశారమ్మా. ఇవాళ సినిమా నిర్మాతకి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎన్ని వర్కింగ్ డేస్ తక్కువైతే నిర్మాతకి అంత ప్రాణం పోసినట్టు మనం. ఓకే. ప్రాణం, ఆక్సిజన్ ఇచ్చినట్టు. ఎన్ని వర్కింగ్ డేస్ ఎక్కువైతే సినిమా నిర్మాతకి అంత నష్టాన్ని రోజు పెంచుతున్నట్టే లెక్క. సినిమా ఎంత చొప్పున తీయగలిగితే ఆడు నా దృష్టిలో మంచి డైరెక్టర్. ఇప్పుడు పూరి జగన్నాథ్ ఉన్నాడు, బ్రహ్మాండ నెట్లు ఇచ్చాడు, కానీ ఏ సినిమా కూడా 70 రోజులు 80 రోజుల కంటే ఎక్కువ తీయడాను. 150 రోజులు తీసిన సినిమాలు ఉన్నాయి, డైరెక్టర్లు ఉన్నారు, తగలేసారు సినిమాలు తీసుకొచ్చేసి. ఇక్కడ సినిమా తగలేయటం 150 రోజులు తీసినా అదే సినిమా, 70 రోజులు తీసినా అదే సినిమా. క్వాలిటీ. నేను ఒక డైరెక్టర్ పేరు చెప్పను కానీ ఇక్కడ బాగోదు, కానీ ఒక షాట్ని 6 రకాలుగా తీస్తాడమ్మా. ఒక షాట్ని పోనీ 6 రకాలుగా పోతే 4 రకాలుగానే తీస్తాడు కనీసం. ఇప్పుడు మన ఇద్దరం కూర్చున్నాం ఇక్కడ, మన ఇద్దరం కెమెరా అక్కడ పెట్టాలి, అక్కడ పెట్టేసి మన ఇద్దరికి డిస్కషన్ తీయాలి. ఆ తర్వాత మళ్ళీ నా వెనకాల కెమెరా పెట్టి మీ ఫేస్ మీద ఒకటి, మళ్ళీ మీ వెనకాల కెమెరా పెట్టి నా ఫేస్ మీద ఒకటి, పై టాప్ యాంగిల్లో ఒకటి, తర్వాత రౌండ్ ట్రయల్ ఒకటి. ఏంది సోదత్తా? ఇన్ని తీసి ఎయిటింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏది బాగుంటే అది ఉంచుకుంటారు. ఎంత డబ్బులు వేస్ట్ అన్నది చెప్పాలంటే దారుణం అనమాట. డైరెక్టర్ నిర్మాత శ్రేయస్సు కోరేవాడైతే వర్కింగ్ డేస్ తగ్గించుకోవాలి, అంతే, నో డౌట్. మన చిరంజీవి గారు కూడా అదే చెప్పాడు, వర్కింగ్ డేస్ తగ్గించుకుంటేనే కానీ బాగుపడరు, ఇండస్ట్రీ బాగుపడదు. నా సినిమా 100 రోజుల్లో పూర్తి చేయాలి శివగారు అని చెప్పేసి డైరెక్టర్ గారు కూడా చెప్పారు. అందుకే మూవీస్ చేయకుండా దూరంగా ఉంటున్నారా ఏంటి సార్? అట్లేం లేదు కదా, జనరల్గా చెప్తున్నాను. ఓకే సార్, ఇప్పటికిప్పుడు మీరు ఒక మూవీ తీయాలి అంటే ఏ హీరోతో ఏ డైరెక్టర్తో తీస్తారు? నేను బాలకృష్ణ గారితో తీస్తాను, సినిమా తీస్తాను. ఏ డైరెక్టర్తో చేస్తారు? తెలియదమ్మా, డైరెక్టర్ అప్పుడే మనం అనుకోలేము. ఎందుకంటే అప్పుడున్న ట్రెండు, అప్పుడున్న కథ, ముఖ్యం కథమ్మా. ఎవరి దగ్గర కథలు అనేది తెలియదు. ఇప్పుడు డైరెక్టర్లు అందరూ కూడా పెద్ద డైరెక్టర్లు అయినా కూడా కథలు పుచ్చి తిరుగుతున్నారు, హీరోలు ఖాళీ లేక. హీరోస్ ఖాళీ లేక, ఓకే, హీరోస్ ఖాళీ లేక కథలు చూసుకోవాలి, ఎవరు చూసుకోవాలి. అంటే మీకు ఉంటుంది కదా డ్రీమ్, ఈ డైరెక్టర్తో చేయాలని, అట్లా డ్రీమ్ ఎవరితో ఉందా చేయాలి అని? డ్రీమ్ ఉన్నారు మంచి. అందరికంటే నా డ్రీమ్ ఎప్పటికైనా త్రివిక్రమ్ గారితో సినిమా తీయాలని చెప్పేసి. ఈజ్ ఎ వెరీ నైస్ డైరెక్టర్. కామెడీ మూవీయేనా? యాక్షన్ కామెడీ? త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి నుంచి కామెడీ కాదండి, ఆయన సినిమాలో హృదయ స్పందన కనపడద్ది మనకి, హృదయ స్పందన కనపడద్దండి. ఆయన సినిమాలో మనకి జీవితం కనపడద్ది. ఆయన సినిమాలో నిజానికి అబద్ధానికి తేడా కనపడద్ది.
అందువల్ల ఆయన అంటే నాకు ఇష్టం. సో ఆయనతో చేస్తారు. చెయ్యాలని ఉంది, ఎప్పటికీ వద్దో తెలియదు. మీకు ఇష్టమైన హీరో అంటే బాలకృష్ణ గారేనేమో, ఇంకా వేరే పేరు చెప్పరేమో కదా. హీరోయిన్ ఎవరో చెప్పండి పోనీ. ఇష్టమైన హీరో బాలకృష్ణ గారు. లేటెస్ట్ హీరోలకి ఇప్పుడు వచ్చిన ట్రెండ్ హీరోలు అడిగితే ప్రభాస్ గారు అమ్మ. ఓకే. హీరోయిన్స్ చెప్పండి సార్. పాత హీరోయిన్, ఇప్పుడు హీరోయిన్. పాత హీరోయిన్ సావిత్రి. ఓకే. తర్వాత తరం చెప్పండి. సావిత్రి గారు బాగా పాత తరం కదా. తర్వాత తరం అయితే శ్రీదేవి. ఓకే. ఇప్పుడు లేటెస్ట్ వాళ్ళల్లో లేటెస్ట్ అందరూ. ఓకే. ఈ మధ్యకాలంలో బాగా నచ్చిన మూవీ ఏంటి చెప్పండి. పాతది ఒకటి చెప్పండి, ఇప్పుడు చెప్పండి ఒకటి. మీది కాకుండా. నాది ఇక్కడేం తీయలేదు ఎప్పుడు. కన్యాదానం కాకుండా ఇంకా ఇష్టమైనవి అంటున్నాను. నాకు ఇప్పుడు నచ్చిన సినిమా అలవైకుంఠపురంలో ఫెంటాస్టిక్ మూవీ. ఫస్ట్ షో సినిమా చూసి వెంటనే నేను త్రివిక్రమ్ గారికి, నేను అరవింద్ గారికి కూడా మెసేజ్ పెట్టాను, సూపర్ డూపర్ హిట్ అని చెప్పేసి. ఆ రోజు ఇంకా కొంత వాళ్ళకి కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎంత పెద్ద హిట్ అవుతుందని. ఇవాళ ఇండస్ట్రీ హిట్ అది. బాహుబలి 2 తర్వాత అంత రేంజ్లో హైయెస్ట్ కలెక్షన్ వచ్చిన సినిమా అది. రైట్. పాత వాటిలో చెప్పండి బాగా ఇష్టమైన మూవీ. పాత వాటిలో అంటే గుండం కదా ఆ టైంలోనే, లేకపోతే కాదు, కలర్ స్టార్ట్ అయిన తర్వాత శ్రీదేవి గారు అక్కడి నుంచి ఇప్పుడు ఈ మధ్యలో వరకు చెప్పండి. అప్పట్లో అంటే ఎన్టీ రామారావు గారి సినిమాలు చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఎన్టీ రామారావు గారికి ఆయన అంటే నాకు చాలా ఇష్టం అప్పట్లో. చాలా సినిమాలు ఉన్నాయండి. ఇది ఒక్కటి చెప్పండి బాగా ఇష్టమైంది ఎన్టీ రామారావు గారిది. జస్టిస్ చౌదరి. ఓకే. జస్టిస్ చౌదరి బాగా ఇష్టం అప్పట్లో. ఎన్టీ రామారావు గారు లాస్ట్లో కూడా మేజర్ చంద్రకాంత్ అలాంటివి చేసింది, చూసారండి మరి? అయ్యో, ఎన్టీ రామారావు సినిమాలు అన్నీ చూశాను నేను, ఏది మిస్ అవ్వాలా. ఇప్పటికి కూడా నాకు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఎన్టీఆర్ పాత ఓల్డ్ మూవీస్, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అవి చూస్తుంటా. నాకు చాలా ఇష్టం, అలాగే చూస్తాం, చాలా ఇష్టం. నాగేశ్వరరావు కూడా బ్లాక్ అండ్ వైట్ మూవీలు చూస్తుంటాను. బ్లాక్ అండ్ వైట్ మూవీస్లో ఇష్టమైన మూవీ ఏంటి సార్? చాలా ఉన్నాయమ్మా. నాగేశ్వరరావు అయితే ఆత్మీయుల సినిమా ఒకటి చాలా బాగుంటుంది. ఎన్టీ రామారావు గారి అయితే గుండమ్మ కథ సూపర్. జగదేక వీరుని కథ చూడలేదా మీరు? అబ్బో, అద్భుతమైన సినిమా. అంబికా దర్బార్ బత్తి అనేది అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎవరి కాన్సెప్ట్ అది? నాన్నగారిదా, తాతగారిదా? ఇప్పుడు ఎలా ఉంది అసలు అది? మా నాన్నగారిదండి. మా నాన్నగారు పెట్టారు అంబికా దర్బార్ బత్తి. అది 1946లో మా ఇండస్ట్రీని స్థాపించాము. 1946 ఆల్మోస్ట్ అసలు స్వతంత్రం కూడా రాలేదు. నెపొట్ల అది ఇండిపెండెన్స్ కూడా రాలేదు. అప్పుడు పుట్టారు నాన్నగారు. 25 రూపాయలతో స్టార్ట్ చేశారు ఇండస్ట్రీని. ఓన్లీ 25 రూపీస్, కేవలం 25 రూపాయలతో. ఆ తర్వాత 1964-62లోనే అంబికా దర్బార్ బత్తి పెట్టారు. ముందు ఏంటి సార్? అంబికా జవాజీ బత్తి అని. పేరైతే అంబికా అలా చాలా ఉండే. అంబికా దర్బార్ బత్తిని మార్కెటింగ్ చేయడానికి నేను తయారయ్యానప్పుడు. ప్రతి కొట్టుకి, ప్రతి షాపుకి, ప్రతి అంగడికి వెళ్ళటం, మాట్లాడటం, అమ్మటం, ఒక్కొక్క ప్యాకెట్ అమ్మటం, అదంతా నా యొక్క అనుభవం. అలాగా ఒక 2 సంవత్సరాల పాటు నేను కష్టపడ్డాను. వ్యాన్లో తిరిగేవాడిని. రాత్రి పొద్దున్నే వ్యాన్లో సరిగేసుకుని బయలుదేరి వెళ్ళటము, రాత్రి 11 గంటల వరకు షాపులు మూసే వరకు తిరగటము, ఎక్కడైనా R&Bలో గెస్ట్ హౌస్లు, బంగాళాలు ఉంటే ఆ బంగాళా దగ్గర పడుకోవటము. రాత్రిపూట 3 రూపాయలు 4 రూపాయలు ఇస్తే ఆడేమో రూమ్ ఇచ్చేవాడు. రాత్రిపూట కరెక్ట్ గారు వచ్చాను లేపేసేవాడు. మళ్ళీ వచ్చి అరుగు మీద పడుకోవడం. ఆ తర్వాత అక్కడ నుయ్యి ఉంటే అక్కడ దగ్గర స్నానం చేయటం, పొద్దున్నే మళ్ళీ బత్తి వెలిగించుకొని మళ్ళీ పూజ చేయడం. అలాగా తిరిగాను. భోజనం తినక, టైం ఉండి తినలేక, అలా తిరిగి చెప్పలేము. ఇప్పుడు అదేదో సినిమాలో నువ్వు ఎలాగున్నావంటే నేను నిన్న ఎలాగున్నాను, ఇవాళ ఎలాగున్నాను చూస్తే నీ డెవలప్మెంట్ అర్థం అవుద్దని ఏదో అంటాడు మన ఈ సినిమా భర్తని నేను ఎందులో అనుకుంటాను. డైలాగ్ చాలా మంచి డైలాగ్. అలాగా ఏలూరులో సినిమా హాల్కి వెళ్ళాలంటే టిక్కెట్లు కొనుక్కొని లైన్లో నుంచుని టిక్కెట్ కొనుక్కొని, నేల టిక్కెట్ అది కూడా, అప్పుడు రిజర్వ్ కూడా లేదు, డబ్బులు అంతే ఉండేవి మాకు. నేల టికెట్ కొనుక్కొని నేల టికెట్లో లైన్లో నుంచుంటే టికెట్ నా దాకా వచ్చి టికెట్ అయిపోయిందంటే తిరిగి వచ్చిన ఏడుతో ఇంటికి వచ్చిన రోజులు కానీ ఉన్నాయి. మూవీ చూడలేకపోయాను. అటువంటి స్థాయి నుంచి ఏళ్ళలో 3 థియేటర్లు వాడన్నాను. టైం నువ్వు ఇదివరకు ఎలాగున్నావు, ఇప్పుడు ఎలాగున్నావు అని నీ యొక్క అభివృద్ధి అదే చెప్పుద్ది అంటాడు. అలాగా
టైం అంటే వచ్చిన చిక్ ఏంటంటే ఇక్కడ చాలామంది ఇంటర్వ్యూలో చెప్తుంటారు, నా భలే కోపం వస్తుందమ్మా అది చూస్తే. మేము కష్టపడ్డామండి, కష్టపడి పైకి వచ్చామండి అంటారు. కష్టపడి పైకి వస్తే నీకంటే బండి లాగోడు ఎక్కువ కష్టపడుతున్నాడు, మరి ఆడెందుకు పైకి రాడు? తొమ్మిడి బండి లాగోడు కష్టపడుతున్నాడు, రిక్షా తొక్కేవాడు కష్టపడుతున్నాడు, మరి వాడు కష్టమే కదా. వాడి కష్టంతో పోలిస్తే నీ కష్టం ఎంత? మరి అతను ఎందుకు పైకి రావట్లా అంటే అక్కడే భగవంతుడు అనేవాడు ఉన్నాడు. నిన్ననే ఒక కథ చదివాను ఎక్కడో, చాలా వాట్సాప్లో ఎవరు పంపించారు. ఒక ఆయన ఒక రాజుగారు ఉన్నాడంట. ఆ రాజుగారికి భగవంతుడు చాలా బ్రహ్మాండంగా పరిపాలన చేసేవాడంట. ఊరు వ్యాఖ్యలకి వెళ్తే ఎక్కడ చూసినా ఆకలితోటి చచ్చిన వాళ్ళు, లేకపోతే కడుపు నిండా తినలేకపోయిన వాళ్ళు, సరిగ్గా ఉద్యోగం చేయలేకపోయిన వాళ్ళు, ఇలాగా రకరకాలు ఉంటారు కదా మనుషులు. అవన్నీ చూసుకుంటా వచ్చాడు. వచ్చేసి రాజమందిరంలో కూర్చుని పోయాడు. ఏంటి నేను ఇంత బాగా పరిపాలన చేస్తున్నా, ఈ పేదోళ్ళుగానే ఉంటున్నారు, వీళ్ళు ఈ రకంగా ఉంటున్నారు, వీళ్ళందరికీ మనకి ఏం చేస్తే బాగుంటుంది, వీళ్ళకి ఏంటి అని చెప్పి ఆలోచించి భగవద్భక్తుడు ఆయన, భగవంతుడు ఆయన రాజుగారు. ఆలోచించి ఓహో వీళ్ళందరికీ డబ్బు ఉంటే బాగుంటుంది కదా అనిపించింది. ఓకే అని వెంటనే ధ్యానంలోకి వెళ్ళిపోతాడు, తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. ఏం కావాలరా నాకు? నా రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా డబ్బు ప్రసాదించు, అందరికీ డబ్బు ప్రసాదించు, అందరూ హ్యాపీగా ఉండాలి, నాకు అంతే కోరిక, నేను బాగానే ఉన్నాను దేవా అంటాడు. అంటే అప్పుడు భగవంతుడు అంటాడు, ఓకే నువ్వు అడిగింది బాగానే ఉంది, ఖచ్చితంగా 48 రోజుల తర్వాత నువ్వు కోరావు, నేను ఇంకో కోరిక నీకు ఇస్తున్నాను. 48 రోజుల తర్వాత మళ్ళీ నేను నీ దగ్గర ప్రత్యక్షం అవుతాను. 40 రోజుల లోపల ఎప్పుడైనా నువ్వు నన్ను పిలిచినా కూడా నేను రాను. 48 రోజుల తర్వాత 48 రోజున నువ్వు పిలిచినా పిలవపైన నేను వచ్చి నేను కలుస్తాను అని చెప్తాడు. కట్ చేస్తే రాత్రి పడుకుంటాడు. తెల్లారేటప్పటికల్లా ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరి కాళ్ళకి సంపద వచ్చేస్తుంది, బంగారు వర్షంలాగా కురుస్తుంది. వెంటనే అప్పులు ఉన్న వాళ్ళందరూ అప్పులు తీర్చేసుకుంటారు. వాడికి అప్పు ఉన్నవాడికి వీడియో తీర్చేసుకోవడం, వీడికి అది తీర్చేసుకోవడం, ఇలా చేసేసుకుంటే అప్పు తీర్చేయగానే ఎంతైతే అప్పు తెచ్చాడో అంత తప్ప మళ్ళీ ఇతని ఇంట్లో వచ్చేసి ఉంటుంది. ఓకే సుబ్బారావు వెంకట్రావుకి అప్పు ఉన్నాడు అనుకోండి, సుబ్బారావు తీర్చాడు అనుకోండి, మళ్ళీ సుబ్బారావుకి అంత డబ్బు మళ్ళీ ఇంట్లోకి వచ్చేసింది. ఆ రకంగా ఎక్కడ పడితే అక్కడ డబ్బు 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 డబ్బు. పని చేయట్లే ఎవరు? వ్యవసాయం చేసేవాడు లేడు, బండి లాగేవాడు లేడు, బట్టలు ఉతికేవాడు లేడు, గేడ్డం గీసేవాడు లేడు. చివరి రాజుగారి ఇంట్లో బూజు కూడా రాజుగారి దులుపుకోవాల్సి వచ్చింది పరిస్థితి వచ్చింది. ఏమైందంటే ఎవరికాళ్ళ డబ్బు వచ్చేసిందండి, అవసరం లేదండి. పోనీ బజార్కి వెళ్ళి 4 కూరగాయలు తెచ్చుకుందామంటే కూరగాయలు పండించేవాడు లేడు. నాకు వద్దు బాబోయ్ డబ్బు నాకు ఆకలి వేసేస్తుంది, అన్నం పెట్టంటే అన్నానికి వరి లేదు, బియ్యం లేదు, ధాన్యం లేదు. అటువంటి పరిస్థితి వచ్చేసింది ఊళ్ళో. 42వ రోజు వచ్చేసింది. రాజుగారికి ఏం చేయాలో అర్థం కావట్లా. ఎవడికాడే అసలు ఇంటికి రావట్లేదు, ఆకలితో చచ్చిపోయాడు కొంతమంది అయిపోయారు, తిండి లేక తిండి దొరక్క చచ్చిపోయాడు కొంతమంది అయిపోయారు. డబ్బు అయితే ఉంది అంత దగ్గరను. చివరి 48వ రోజున భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. ఏంటి నాయన సంగతి చేస్తుంది, బాబు నేను తప్పైపోయింది క్షమించండి స్వామి, ఎవరు బతకాల్సిందే తప్ప ఒకళ్ళని బాగు చేద్దామో ఇంకోటి చేయటం అనేది మన వల్ల కాదు. కర్మణ్యే వాధికారశ్యేమ ఆపలేషు కదాచన. కర్మ చేయడానికి నువ్వు పుట్టావు తప్ప దాన్ని ఆశించే హక్కు కానీ శాసించే హక్కు నీకు లేదు అనేది ఇప్పుడు నాకు అర్థమైందండి. బాబు మీరు ఎలా మీ పరిపాలన మేము జోక్యం చేసుకోలేం, మీరు ఎలా పరిపాలించారు అని చెప్తాడు. అలాగా పరిస్థితి. అలాగా ఉన్నప్పుడు నేనేది ఏంటంటే ఇంతకేను ఆ కష్టం అనేది భగవంతుడికి ఇష్టపడాలి. నేను పడిన కష్టం భగవంతుడు ఇష్టపడ్డాడు కాబట్టి నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. అతని పూర్వజన్మ సుకృతమో ఏమో తెలియదు కానీ అతను రిక్షాలు అక్కున్నాడు, అలాగే ఉండిపోయాడు. అతని పూర్వజన్మ సుకృతం అనాలా, లేకపోతే కష్టం భగవంతుడు ఇష్టపడలేదు అనుకోవాలా, అతని జాతకం అనుకోవాలా, అవన్నీ తెలియదమ్మా, ఎవ్వరికీ తెలియదమ్మా. ప్రతి వ్యక్తికి కూడా అతని యొక్క పూర్వజన్మ సుకృతం ప్రకారంగా పనిజరుగుద్దని నాకు నమ్మకం. ఓకే, 10 రూపాయలతో స్టార్ట్ చేసినటువంటి అంబికా అగరబత్తి ఎంతమంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు బిగినింగ్లో అండి? అప్పట్లో మా అమ్మగారు, మా నాన్నగారు, మా అమ్మమ్మ గారు అంతే, ముగ్గురే దానికోసం పనిచేస్తారు. 3000 మంది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఏ స్థాయికి వెళ్ళింది ఇండస్ట్రీ? దగ్గర 3000 మంది పనిచేస్తారు. బాబా, ముగ్గురుతో స్టార్ట్ అయ్యి 3000 మందికి వచ్చింది. ఎన్ని సంవత్సరాలండి మొత్తం పీరియడ్? లాంగ్ పీరియడ్ అమ్మా, 75వ సంవత్సరం రేపు
రేపు ఆగస్టుకి 75వ సంవత్సరంలోకి వస్తాం. ఓకే. ఎన్ని కోట్ల టర్న్ ఓవర్కి వెళ్ళింది? 250 కోట్ల టర్న్ ఓవర్కి వచ్చింది. గ్రేట్. మన ఒక్క దేశంలోనేనండి అంబిక, లేకపోతే ఇంకెక్కడైనా కొద్దిగా ఉంది ఎక్స్పోర్ట్స్, కొద్దిగా ఉంది ఎక్స్పోర్ట్స్ కూడా ఉంది. కంప్లీట్గా ఏలూరేనా సార్ అంత ఇండస్ట్రీ? ఏలూరు, రాజ్యం ఉంది. రాజ్యం శ్రీకాకుళం జిల్లాలో రాజ్యం. ఓకే. వన్ ఆఫ్ ద లీడింగ్ అగరబత్తి మీది కదా. మీ పోటీ ఏదండి ఇప్పుడు? భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా. మర్చిపోలేము, అంబికాను మర్చిపోలేము. ఈ రెండు ఎవరు క్రియేట్ చేశారు ఆ స్లోగన్? భగవంతుని భక్తునికి అనుసంధానం మా నాన్నగారండి. ఓహో. అమ్మను మర్చిపోలేము, అంబికాను నేను చేశానండి. మీరు చేశారు? నా సొంతగా మెదడు బ్రెయిన్ చైల్డ్. ఓహో. ఓకే. మీకు మీరే లీడింగ్ నాకు తెలిసినంత వరకు. మార్కెట్లో మీకు పోటీ ఎవరండి? ఉన్నారండి చాలా మంది. సైకిల్ బ్రాండ్ ఉంది, మాది ఉంది, చాలా ఉన్నాయి. ఇమీడియట్ పోటీ ఎవరు మీకు? సైకిల్ బ్రాండ్. రైట్ సార్, చాలా విషయాలు మాతో షేర్ చేశారు. థ్యాంక్ యూ. మీకైతే ఎందుకంటే అన్ని రాజకీయాలే కాదు, సినిమాలు, ఈ బిజినెస్ అన్నీ టచ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.